హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లెవెల్ మనం ప్రైజింగ్ అండ్ ఇట్ స్ట్రాటజీస్ గురించి చూద్దాం. ఓకేనా? అసలు ప్రైజింగ్ అండ్ స్ట్రాటజీస్ లో ప్రైజ్ అంటే ఏంటి? అసలు ప్రైజ్ అంటే ఏంటంటే ఏదైతే అమౌంట్ కస్టమర్స్ ఒక ప్రొడక్ట్ ని కానీ సర్వీస్ ని కానీ కొనడానికి పే చేసేదాన్ని ప్రైజ్ అంటారు. ఓకేనా? ఒక కస్టమర్ ఏదైతే ఒక ప్రొడక్ట్ కానీ సర్వీస్ ని కానీ కొనడానికి పే చేసే అమౌంట్ ని ప్రైజ్ అంటారు అనమాట. ఈ ప్రైజ్ నే మనం వాల్యూ ఆఫ్ ద ప్రొడక్ట్ అని కూడా అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉందనుకోండి, అదొక 20 రూపీస్ అనుకోండి. అంటే ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్ యొక్క వాల్యూని, అంటే బిస్కెట్ ప్యాకెట్ అనే ప్రొడక్ట్ యొక్క వాల్యూని మనం ఒక మనీ రూపంలో మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. దాన్నే ప్రైజ్ అంటారు. అందుకే దీన్ని వాల్యూ ఆఫ్ ద ప్రొడక్ట్ అని కూడా అంటారు. దీని ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ప్రైస్, ఏవైతే ఫ్యాక్టర్స్ ప్రైస్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి? మనం ఒక ప్రొడక్ట్ ని తయారు చేయడానికి అయిన కాస్ట్ ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ ప్రొడక్ట్ వరకు, మళ్ళీ అది మ్యానుఫ్యాక్చరర్ నుంచి కస్టమర్ కి చేరే వరకు అయ్యే కాస్ట్ ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. ఎగ్జాంపుల్ రా మెటీరియల్స్, లేబర్, ట్రాన్స్పోర్టేషన్, టెక్నాలజీ ఇవన్నీ కూడా కలిస్తేనే ఒక ప్రొడక్ట్ యొక్క కాస్ట్ అనేది అవుతుంది. హయ్యర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు హయ్యర్ ప్రైస్. ఎక్కువ కాస్ట్ ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ ఎక్కువ కాస్ట్ ఉంటే ఎక్కువ ప్రైస్ పెడతాం. ఇక్కడ ప్రైస్ అంటే నాట్ కాస్ట్. ఓకేనా? సెల్లింగ్ ప్రైస్ బాగా గుర్తుంచుకోండి. ప్రైస్ అంటే ఇక్కడ మనం ప్రైస్ గురించి తెలుసుకుంటున్నామంటే సేల్ ప్రైస్ అంటే ఏదైతే కస్టమర్ కి అమ్మకానికి పెట్టాం, అంటే ఇట్స్ ద కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ వేసుకునే కదా సేల్ ప్రైస్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఎప్పుడైతే కాస్ట్ ఎక్కువ ఉందో ఆటోమేటిక్ గా సెల్లింగ్ ప్రైస్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది. ప్రైస్ అంటే ఇక్కడ ఏంటంటే సేల్ ప్రైస్. లోవర్ కాస్ట్ తక్కువైంది ఆ ప్రోడక్ట్ కి, ఆటోమేటిక్ గా ప్రైస్ అనేది కూడా తక్కువ ఉంటుంది. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా ప్రైస్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ డిమాండ్ ఫర్ ద ప్రొడక్ట్, అలాగే నెంబర్ ఆఫ్ పీపుల్ వాంటింగ్ టు బై, ఎంత మంది ఆ ప్రొడక్ట్ ని కొనాలనుకుంటున్నారు, అదే దాన్ని కదా డిమాండ్ అంటాం. ఎంత మంది మన ప్రొడక్ట్ ని కొనాలనుకుంటున్నారో దాన్ని బట్టి కూడా మన ప్రైస్ అనేది ఉంటుంది. హై డిమాండ్ హై ప్రైస్, అంతే కదా. ఇప్పుడు ఒక పెన్స్ అనేవి నేను ఇంట్రడ్యూస్ చేశాను, అది ఒక 10 రూపీస్ ఉందనుకోండి. అయితే 10 రూపీస్ ఉన్నదాన్ని నేను ఏదో డిస్కౌంట్ పెట్టి 2 పెన్స్ 10 రూపీస్ అనేదో ఇస్తున్నాను అనుకోండి. అప్పుడు డిమాండ్ అనేది బాగా పెరిగిపోయింది అనుకోండి. వెంటనే ఏం చేస్తాం? ఈసారి 15 రూపీస్ అని పెడతాం. 2 పెన్స్ కలిపి 15 రూపీస్ అండి అని పెడతాం. అంటే ప్రైస్ ఇంక్రీజ్ చేస్తాం ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో. అదే డిమాండ్ లేదనుకోండి, ఆటోమేటిక్ గా ప్రైస్ తగ్గిస్తాం. నేను చెప్పిందే ప్రైస్ ఇప్పుడు వెళ్ళట్లేదు, ఆ పెన్స్ అనేవి వెళ్ళట్లేదు అనుకోండి, ఆటోమేటిక్ గా 10 రూపీస్ ఉన్నదాన్ని 8 రూపీస్ చేసేస్తాం. అంటే ప్రైస్ అనే దాన్ని డిమాండ్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ది కాంపిటీషన్. ప్రైసెస్ చార్జ్డ్ బై అదర్ కంపెనీస్ ఎంత చార్జ్ చేస్తున్నాయో అది కూడా ప్రైజెస్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు కాంపిటీషన్ అనేది అసలు లేనే లేదనుకోండి, కంపెనీ మే సెట్ ద హై ప్రైజెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్స్ చూడండి, ఐఫోన్స్ కి అసలు కాంపిటీషన్ ఇంకా ఉండదు, ఎందుకంటే దాని టెక్నాలజీని ఎవరు బీట్అవుట్ చేయరు. సో కాంపిటీషన్ అనేది ఉండదు కాబట్టి వాడు ఎంత ప్రైస్ పెట్టినా అంత పెట్టి జనాలు అనేవాళ్ళు కొంటారు. సో కాంపిటీషన్ అనేది ప్రైస్ ని ఎఫెక్ట్ చేస్తుంది. అసలు హైయర్ కాంపిటీషన్ అనుకోండి, ఆటోమేటిక్ గా ప్రైజెస్ అనేవి తగ్గుతాయి. అంటే ఇప్పుడు ఒకే ప్రోడక్ట్ ని ఒక 3-4 అమ్ముతున్నారు అనుకోండి, అప్పుడు ప్రైస్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా ఆ ప్రోడక్ట్ అతని దగ్గర తప్ప ఇంకోటి లేదు అనుకోండి, కాంపిటీషనే లేదనుకోండి, ఆటోమేటిక్ గా ఏమవుతుంది? ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ది కంపెనీ ఆబ్జెక్టివ్స్. వాట్ ద కంపెనీ వాంట్స్, ప్రాఫిట్, మార్కెట్ షేర్ ఆర్ ఇమేజ్. అంటే కంపెనీ అసలు ఏం కావాలనుకుంటుందో దాన్ని బట్టి కూడా ప్రైస్ అనేది ఉంటుంది. ఇప్పుడు కంపెనీ ప్రాఫిట్స్ మీదే ఎక్కువ గోల్ చేసేసింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? ప్రైస్ అనేది ఎక్కువ పెడుతుంది. అలా కాదు, కస్టమర్స్ ని పెంచుకోవాలి అని అనుకుంది అనుకోండి, ప్రైస్ అనేది తక్కువ పెడుతుంది. అంటే కంపెనీ ఆబ్జెక్టివ్స్ ని కూడా ప్రైస్ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట, ప్రైస్ ని ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ కస్టమర్స్ ఎబిలిటీ ఆర్ విల్లింగ్నెస్ టు పే. కస్టమర్స్ ఎలా ఉన్నారు, ఎంత పే చేయాలనుకుంటున్నారు, దాన్ని బట్టి కూడా మనం ప్రైస్ అనేది డిసైడ్ చేస్తాం. హౌ మచ్ ద కస్టమర్స్ వాల్యూ ద ప్రొడక్ట్. ఇందాక చెప్పాను, వాల్యూ ఆఫ్ ద ప్రొడక్ట్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఎంత కస్టమర్స్ అనేవి విల్లింగ్ టు పే, ఎంత ప్రైస్ పే చేయాలనుకుంటున్నారు మన ప్రొడక్ట్ ని, ఎంత యాక్సెప్ట్ చేశారు మనల్ని. ఓకేనా? దాన్ని బట్టి కూడా హయ్యర్ గా కస్టమర్స్ యాక్సెప్ట్ చేశారనుకో, హై ప్రైస్ మనం పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ మంది మన ప్రోడక్ట్ ని యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, ఎక్కువ మంది విల్లింగ్నెస్ గా లేరు అనుకోండి ఎక్కువ పే చేయడానికి, ఆటోమేటిక్ గా ప్రైస్ అనేది మనం తగ్గిస్తాం.
అలాగే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అండ్ ట్యాక్సెస్ ఇవి కూడా మనకి ప్రైస్ ని ఎఫెక్ట్ చేస్తాయి. జిఎస్టీ, ఇప్పుడు జిఎస్టీ ఎక్కువ కట్టామనుకోండి ఆ ప్రోడక్ట్ మీద, ఆటోమేటిక్ గా మనం ప్రైస్ పెంచాల్సి వస్తుంది, హై ప్రైస్ చేయాల్సి వస్తుంది. అలాగే ఇంపోర్ట్ డ్యూటీ, ఏదైనా ప్రోడక్ట్ ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, ఓకేనా, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అంటే తెలుసు కదా, అదర్ కంట్రీస్ నుంచి చేసుకునేది. సో అదర్ కంట్రీస్ నుంచి ఆ గూడ్ అనేది మనం ఇంపోర్ట్ తెచ్చుకున్నాం, అప్పుడు ఆటోమేటిక్ గా ఏంటి, బోర్డు ట్యాక్సెస్ కడతా ఉంటాం. సో ఆటోమేటిక్ గా ప్రైస్ అనేది మనం ఏం చేస్తాం, అకార్డింగ్ టు దట్ డ్యూటీ ఆర్ ఎనీథింగ్ మనం ఆ ప్రైస్ అనేది హై చేస్తాం. అలాగే కొన్ని ప్రైజెస్ మీద ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంతకు మించి పెంచకూడదని ఉంటాయి. అలా కనుక కంట్రోల్ ఆఫ్ లా అనేది ఉందనుకోండి, అప్పుడు మనం లిమిటెడ్ ప్రైజెస్ అని పెడతాం. అంటే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా, అంతేకాకుండా ట్యాక్సెస్ కూడా ప్రైస్ ని ఎఫెక్ట్ చేస్తాయి. నెక్స్ట్ మార్కెట్ కండిషన్స్. మార్కెట్ కండిషన్స్ అంటే ఎకనామిక్ సిచ్యువేషన్, అంటే ఆర్థిక పరిస్థితులు కూడా మన యొక్క ప్రైస్ ని ఎఫెక్ట్ చేస్తారు. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, 1 రూపీ వాల్యూ అనేది పడిపోవడం అంటేనా. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, మనం ఈ రోజు కొన్న అమౌంట్ కి రేపటికి అంతకన్నా తక్కువ వస్తాయి అనమాట, అంటే గూడ్స్ యొక్క వాల్యూ అనేది పడిపోతుంది. ఇన్ఫ్లేషన్, ప్రైజెస్ ఇంక్రీజ్. రెసిషన్ అంటే ఏంటి, మనకి ఎప్పుడైతే గూడ్స్ యొక్క అంటే మనకి ఏదైతే ప్రోడక్ట్ యొక్క వాల్యూ అనేది పడిపోవడం, ఓకేనా. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, మన మనీ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో దాని యొక్క విలువ అనేది పడిపోద్ది. 1 రూపీ వాల్యూ, మీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రూపాయి విలువ పడిపోవడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ప్రొడక్ట్ లైఫ్ సైకిల్. అలాగే ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ కూడా మన ప్రైజెస్ ని ఇంప్రూవ్. న్యూ ప్రొడక్ట్ అనుకోండి, అప్పుడు హై ప్రైస్ ఉంటుంది. అలా కాదు, అది ఎన్నో సంవత్సరాలుగా అదే ప్రొడక్ట్ నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిర్మా వాషింగ్ పౌడర్, ఇప్పుడు అది ఉందో లేదో కూడా నాకు తెలియదు. అది ఇప్పుడు డిక్లైన్ స్టేజ్ లో ఉందనుకోండి, ఆ ప్రొడక్ట్ ఇంకా పడిపోతుంది. దాంట్లాంటివి ఇంకో ఎన్నో వచ్చేసాయి కాంపిటీషన్ గా, ఎన్నో సర్ఫ్ ఎక్సెల్, సర్ఫ్ మ్యాక్సీ ఏవో వచ్చాయి కదా ఏరియా. ఇప్పుడు అది అసలు ఎక్కడ ఉందో కూడా మనకు తెలియదు. చిన్నప్పుడు అయితే XXX సోపు ఏదో వచ్చేది అడ్వర్టైజ్మెంట్స్. సో అవన్నీ ఇప్పుడు అసలు లేవు. అంటే అకార్డింగ్ టు దట్ దాన్ని బట్టి మనం ప్రైస్ అనేది తగ్గిపోద్ది. అప్పుడు ఎంత ప్రైస్ పెట్టినా కొనేవాళ్ళు, ఇప్పుడు ఎంత తక్కువ ప్రైస్ పెట్టినా దాన్ని అసలు పక్కన పడేస్తారు, దాన్ని ఇంకో కూడా చూడరు. సో ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ స్టేజెస్ కూడా మన ప్రైస్ ని ఎఫెక్ట్ చేస్తాయి. ఇంట్రడక్షన్ స్టేజ్ కి కన్నా డిక్లైనింగ్ స్టేజ్ లో మనకి లోవర్ ప్రైస్ ఉంటుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ప్రైజెస్. నెక్స్ట్ చూద్దాము ప్రైజింగ్ మెథడ్స్, ఓకేనా. ప్రైజెస్ అనేవి ఏ విధంగా పెడతారు. ప్రైజింగ్ మెథడ్స్ ఆర్ ద డిఫరెంట్ వేస్ కంపెనీస్ డిసైడ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్స్. డిఫరెంట్ వేస్ లో కంపెనీస్ అనేది సెల్లింగ్ ప్రైజెస్ ని డిసైడ్ చేస్తుంది. ఒకటేమో కాస్ట్ బేస్డ్ ప్రైజింగ్, మార్కెట్ బేస్డ్ ప్రైజింగ్. అంటే ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్ అనేది కాస్ట్ మీద బేస్ అయి ఉంటుంది. సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ బట్టి ప్రైస్ ని పెట్టడం, లేదు మార్కెట్ ని బట్టి సెల్లింగ్ ప్రైస్ ని డిసైడ్ అవ్వడం. ఇలా 2 ప్రైజింగ్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే కాస్ట్ బేస్డ్ ప్రైజింగ్ మెథడ్. పేరులోనే ఉంది, కాస్ట్ ని బేస్ చేసుకుని ఎంత ప్రొడక్ట్ కి మన కాస్ట్ అయిందో దాన్ని బట్టి మనం సెల్లింగ్ ప్రైస్ ని నిర్ణయిస్తాం. ఫస్ట్ వన్ చూద్దాం, కాస్ట్ ప్లస్ ప్రైజింగ్. కాస్ట్ కి ఏదో యాడ్ చేసి సెల్లింగ్ ప్రైస్ అనేది డిసైడ్ చేస్తున్నాం, అందుకనే కాస్ట్ ప్లస్ ప్రైజింగ్. ఫార్ములా చూడండి, ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ ఫిక్స్డ్ ప్రాఫిట్ మార్జిన్. అంటే ఏంటంటే ఒక ప్రాఫిట్ మార్జిన్ అనేది, అంటే ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ అనేది పెట్టుకుని అది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కి యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్కూల్ యూనిఫామ్స్ ఉన్నాయి, ఒక స్కూల్ కి అనుకోండి. స్కూల్ యూనిఫామ్, ఒక యూనిఫామ్ తయారు చేయడానికి ఒక 800 కాస్ట్ అయింది అనుకోండి. ఏం చేస్తుంది, వెంటనే ఒక 200 ప్రాఫిట్ మార్జిన్ అనేది అమౌంట్ పెట్టి ప్రతి యూనిఫామ్ ని 1000 రూపీస్ అమ్ముతారు. అంటే ఫిక్స్డ్ ప్రాఫిట్ అనేది ఉంటుంది, అంటే ఫిక్స్డ్ అమౌంట్ ఇక్కడ 200. సో ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ ప్రైస్ అంటే ఆల్వేస్ నేను చెప్తున్నాను కాస్ట్ ప్రైస్ కాదండి, సెల్లింగ్ ప్రైస్. ప్రైస్ అంటే ఏంటి, ఏదైతే కస్టమర్స్ కి అమ్ముతున్నామో సేల్ ప్రైస్. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ ప్రాఫిట్, అంతే కదా. కాస్ట్ కి కొంత ప్రాఫిట్ యాడ్ చేసుకుంటేనే కదా మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది అవుతుంది. సో ప్రైస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ మేకింగ్ ద ప్రొడక్ట్. ఇక్కడ ప్రైస్ అంటే ఏంటంటే ఏదైతే మనం ఒక ప్రొడక్ట్ ని తయారు చేయడానికి అయ్యే టోటల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ యాడెడ్ టు ద కాస్ట్. అంతేకాకుండా ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ అనేది మనం ఆ కాస్ట్ కి యాడ్ చేస్తాం. సింపుల్ అండ్ ఈజీ టు క్యాలిక్యులేట్. ఈ కాస్ట్ ప్లస్ ప్రైజింగ్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలం, ఎందుకంటే ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఉంటుంది. ఓకేనా, ఎగ్జాంపుల్ 200 చెప్పాను కదా, అలా ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఉంటుంది ఒక టోటల్ కాస్ట్ మీద. యూజ్ సూటబుల్ ఫర్ స్టేబుల్ ప్రొడక్షన్ ఇండస్ట్రీస్. స్టేబుల్ గా ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీస్ కి చెప్పాను కదా, ఎగ్జాంపుల్స్ స్కూల్,
అలాగే ఫర్నిచర్ ఇండస్ట్రీస్ కి ఇలాంటి వాటికి యూజ్ అవుతుంది అనమాట ఇది. ఇట్ ఎన్షూర్స్ దట్ ద ఫర్మ్ కవర్స్ ఇట్స్ కాస్ట్. ఈజీగా కాస్ట్ ని కవర్ చేసుకోవడానికి మెయిన్ గా ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తుంది. అవునా, సేల్ ప్రైస్ అనేది కాస్ట్ అనేది కవర్ చేసుకుంటుంది. యూజువల్లీ యూజ్డ్ వెన్ మార్కెట్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఆర్ లో. ఎప్పుడైతే మార్కెట్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ లోగా ఉన్నాయో అటువంటి ప్రొడక్ట్స్ కి ఈ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఈజీగా ఫ్లక్చుయేట్ అయిపోతున్న వాటికి ఉండదు ఇది. ఓకేనా, ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఎప్పుడు, ఫిక్స్డ్ ప్రాఫిట్ అనేది ఎప్పుడు పడతాం, మార్కెట్ ప్రైస్ ఎప్పుడు ఇంకా ఎప్పుడో ఏదో కొంచెం డిఫరెన్సెస్ వచ్చే వాటికి ఇట్లాంటివి పడతాం అనమాట. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, వర్క్ ఫెల్ ఫర్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇచ్చింది అనుకోండి, కాంట్రాక్ట్ కి ఏదో తీసుకున్నప్పుడు ఏం చేస్తాం, ఒక కాస్ట్ అయింది మనకి, ఆ కాస్ట్ కి మనం కొంత ప్రాఫిట్ మార్జిన్ వేసి గవర్నమెంట్ చేస్తాం. డస్ నాట్ కన్సిడర్ కాంపిటీషన్ ఆర్ కస్టమర్ డిమాండ్. ఇక్కడ మనకి కస్టమర్ డిమాండ్ తో కానీ కాంపిటీషన్ తో కానీ ఈ కాస్ట్ ప్లస్ ప్రైసింగ్ లో పని ఉండదు. ఎందుకని, ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ ఉన్నాయనుకోండి, స్కూల్స్ కస్టమర్ డిమాండ్ ని బట్టి ఉంటుందా అంటే స్కూల్ యొక్క స్టూడెంట్ డిమాండ్ ని బట్టి ఉండదు. అదేంటి, యూనిఫామ్స్ కావాలి, ఈ యూనిఫామ్స్ మీద 200 వేసుకుందాం అని అనుకుంటుంది. ఓకేనా, ఇదేమి మార్కెట్ కాదు అనమాట. మార్కెట్ లాగా ఓకే, మార్కెట్ లో ఈ ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతున్నాయి కాబట్టి మనం ఇంత ప్రాఫిట్ అనేది ఇక్కడ ఇంత పే చేయాలి ఇంత అనేది ఉండదు. ఫిక్స్డ్ గా ఒక ప్రాఫిట్ అనేది పెట్టుకుంటుంది అంతే. నెక్స్ట్ ఈ మార్కప్ ప్రైసింగ్. మార్కప్ ప్రైసింగ్ అంటే ఒక పర్సంటేజ్ పెట్టిన. మార్కప్ అంటేనే పర్సంటేజ్. ఇక్కడ వాట్ ఈస్ ద వర్డ్ మార్కప్ ఇన్ మార్కెటింగ్ మీన్స్, మార్కప్ అనే వర్డ్ కి అసలు బిజినెస్ లో ఏంటంటే ఒక పర్సంటేజ్ అని అర్థం. అంటే కాస్ట్ కి సమ్ పర్సంటేజ్ యాడ్ చేసి సెల్లింగ్ ప్రైస్ అనేది డిసైడ్ చేస్తారు. అందుకే దీన్ని మార్కప్ ప్రైసింగ్ అంటారు. ప్రాఫిట్ ఈజ్ యాడెడ్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ కాస్ట్. అంటే కాస్ట్ మీద ఎంతో పర్సంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాస్ట్ 100 రూపీస్ ఉందనుకోండి, ఒక క్లోత్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్ట్ ని తయారు చేశాను, షర్ట్ తయారు చేయడానికి ఒక 100 రూపీస్ అయింది అనుకోండి, ఆ 100 రూపీస్ మీద ఇంత ప్రాఫిట్ మార్జిన్ వేసుకుంటారనమాట. వేసుకుని రీటైలర్ హోల్సేలర్స్ ఉన్నారనుకోండి, ఇప్పుడు హోల్సేలర్ దగ్గర నుంచి కొనుక్కున్నాను అనుకోండి, కొనుక్కుంటే దాని మీద ఒక 25% ప్రాఫిట్ మార్జిన్ వేసుకుని 125 రూపీస్ నేను అమ్ముకుంటాను. యాక్చువల్లీ ఇక్కడ నేను ఒక పాయింట్ మర్చిపోయాను, కాస్ట్ ప్లస్ ప్రైసింగ్ అనేది మ్యానుఫ్యాక్చరర్ కి బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా, ఈ కాస్ట్ ప్లస్ ప్రైసింగ్ అనేది ఎవరైతే తయారీదారులు, అందుకే స్టేబుల్ ప్రొడక్షన్ ఇండస్ట్రీస్ అన్నారు. అందుకే అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీసే ఈ కాస్ట్ ప్లస్ ప్రైసింగ్ ని యూజ్ చేస్తాయి. మార్కప్ ప్రైసింగ్ ని ఎవరు యూజ్ చేస్తారు అంటే రీటైలర్స్ హోల్సేలర్స్ యూజ్ చేస్తారు. ఓకేనా, సో వాళ్ళు ఏం చేస్తారు, రీటైలర్స్ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరర్ హోల్సేలర్ అమ్మాడు అనుకోండి, హోల్సేలర్ అమ్మగానే హోల్సేలర్ ఏం చేస్తాడు, దాని మీద కొంత ప్రాఫిట్ మార్జిన్ వేసుకుని రీటైలర్ అమ్ముతాడు. రీటైలర్ ఏం చేస్తాడు, దాని మీద ఒక సొంత పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ వేసుకుని కస్టమర్స్ కి అమ్ముతాడు. సో దాన్నే మార్కప్ ప్రైసింగ్ అంటారు. ఇది సామాన్యంగా మనకి క్లోత్స్, ఫాస్ట్ మూవింగ్ ప్రొడక్ట్స్. ఓకేనా, ఇట్ హెల్ప్స్ టు మెయింటైన్ యూనిఫామ్ ప్రాఫిట్ మార్జిన్. ఇది ఎప్పుడు కూడా మనకి ఒక యూనిఫామ్ గా ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇస్తుంది. యూనిఫామ్ అంటే ఒక కాన్స్టెంట్ గా. యూస్ఫుల్ వెన్ కాస్ట్ స్ట్రక్చర్ ఈస్ క్లియర్. ఎప్పుడైతే కాస్ట్ స్ట్రక్చర్ అనేది క్లియర్ గా తెలుస్తుందో అలాంటి వాటికే ఈ మార్కప్ ప్రైసింగ్ అంటే పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అనేది యాడ్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ క్లోత్స్ నేను చెప్పాను కదా, డస్ నాట్ ఆల్వేస్ రిఫ్లెక్ట్ ద మార్కెట్ డిమాండ్. ఎప్పుడు మార్కెట్ డిమాండ్ ని రిఫ్లెక్ట్ చేయదు. ప్రైస్ చేంజెస్ ఇఫ్ కాస్ట్ చేంజెస్. కాస్ట్ కనుక చేంజ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, మొబైల్ ఫోన్స్ కూడా మార్కెట్ ప్రైసింగ్. మార్కెట్ ప్రైసింగ్ ఏంటంటే ఇవన్నీ ఫాస్ట్ మూవింగ్ ప్రొడక్ట్సే కదా, క్లోత్స్, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా. సో మొబైల్ ఫోన్స్ ని ఇప్పుడు ఏదో వేరే శాంసంగ్ వచ్చింది, శాంసంగ్ కి ఇప్పుడు మనం 15,000 పెట్టాం అనుకోండి, ఫోన్ తయారు చేసాం. రెడ్మీ వాడు డిస్కౌంట్ ఇచ్చి ఏం చేశాడు, 15,000 ఒక 14,000 ఇస్తున్నాడు అనుకోండి, 14,000కి సేమ్ టెక్నాలజీ సేమ్ ఫీచర్స్ అన్ని ఉన్నాయి అనుకోండి. మనం ఏం చేస్తాం, వెంటనే ఒక వాడు 14,000 ఇస్తున్నాడు కాబట్టి మనం 13,500 పెడదాం అని చెప్పేసి ఆ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ని మనం చేంజ్ చేస్తాం. అంటే కాస్ట్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ప్రైస్ అనేది అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది చేంజ్ అయిపోతుంది. సూటబుల్ ఫర్ స్టాండర్డైజ్డ్ ప్రొడక్ట్స్. స్టాండర్డైజ్డ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటంటే ఏ ప్రొడక్ట్స్ అయితే మనకి మార్కెట్ లో డిమాండ్ ఉండే ప్రొడక్ట్స్ అనమాట, స్టాండర్డైజ్డ్ గా నిలిచి ఉండే ప్రొడక్ట్స్. ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్స్, క్లోత్స్, ఎప్పుడు యూజ్ చేసే ప్రొడక్ట్స్ అనేది స్టాండర్డైజ్డ్ ప్రొడక్ట్స్. అంటే ఎప్పుడు మార్కెట్ లో నిలిచే ప్రొడక్ట్స్. క్లోత్స్ ఎప్పుడు కావాలి కదా, అలాగే మూవింగ్ ఫాస్ట్ మూవింగ్ అని చెప్పాను కదా, టెక్నాలజీ, ఇప్పుడు ఫోన్స్ మనకి ఎప్పుడు డిమాండ్ ఉండే ప్రొడక్ట్స్ అనమాట.
అలాంటి ప్రొడక్ట్స్ కి మనం మార్కప్ ప్రైజింగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ది టార్గెట్ రిటర్న్ ప్రైజింగ్. టార్గెట్ రిటర్న్ ప్రైజింగ్ పేర్లోనే ఉంది. ఏదైతే మనం ఒక టార్గెట్ పెట్టుకుంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేశాను అనుకోండి. ఈ 1 lakh మీద నాకు ఒక 20,000 మనకి రిటర్న్ కావాలి అనుకున్నాను. ఓకేనా, అంటే 20,000 ప్రాఫిట్ కావాలి అనుకున్నాను అనుకోండి. దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఒక్కొక్క క్లోత్స్ కి నేను ఫిక్స్ చేసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs పెట్టి నేను క్లోత్స్ ఒక 10,000 tons ఆఫ్ క్లోత్స్ తయారు చేశాను అనుకోండి. దాని మీద నేను ఒక టార్గెట్ రిటర్న్ 20,000 ఎక్స్ట్రా కావాలని అనుకున్నాను. అదే 20 lakhs అంటే 10 lakhs ప్లస్ ఒక 20 lakhs కాదు 2 lakhs అనుకుందాం. 12 lakhs కావాలి మొత్తం. అంటే మొత్తం కలిపి ఎంత ఒక్కొక్క యూనిట్ కి ఎంత పడుతుంది అనేది తెలుసుకుంటాం అనమాట. ఇది టార్గెట్ రిటర్న్ ప్రైసింగ్. అంటే ఎంత రిటర్న్ అనేది ముందుగానే మనం ఎస్టిమేట్ చేస్తాం. ఎంత రిటర్న్ కావాలనేది ముందుగానే ఫిక్స్ చేసుకుని దాన్ని బట్టి ప్రొడక్ట్ ని ప్రైస్ చేస్తాం. దాన్ని బట్టి మనం ఆ ప్రొడక్ట్ ప్రైస్ అనేది ఫిక్స్ చేయడాన్ని టార్గెట్ రిటర్న్ ప్రైసింగ్ అంటారు. ఎయిమ్డ్ అట్ అచీవింగ్ ఏ స్పెసిఫిక్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఒక స్పెసిఫిక్ అంటే ఒక మనం ముందుగానే ఒక అంచనా వేసుకుంటాం. ఒక రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ముందుగానే మనం ఎయిమ్ చేసుకుంటాం. సూటబుల్ ఫర్ లార్జ్ ఫర్మ్స్. ఇది ఎటువంటి వాటికి యూజ్ అవుతుంది అంటే పెద్ద పెద్ద క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ కి, లార్జ్ ఫర్మ్స్ కి ఇది సూటబుల్ అవుతుంది. ఎందుకంటే ప్రీ ప్లానింగ్ అవే కదా ముందుగా ఎస్టిమేట్ చేయగలం. నార్మల్ ఇండస్ట్రీస్ అయితే అంత ముందుగా ఎస్టిమేట్ చేసే రిటర్న్ ని ఎంత రిటర్న్ అని చెప్పి ప్రీ ప్లాన్ చేయలేవు. సో ఎన్షూర్స్ ప్లాన్డ్ ప్రాఫిటబుల్ గోల్స్. అంటే దీనికి ఒక స్ట్రాటజీస్ అనేవి ఉంటాయి. ప్రాఫిట్ ప్లానింగ్ అనేది ముందుగానే ఉంటుంది. ఫోకస్డ్ ఆన్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ స్ట్రాటజీస్. మెయిన్ గా లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ మీద ఇది ఎక్కువ ఫోకస్. హెల్ప్స్ ఇన్ మెజరింగ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. అలాగే మన ఆర్థిక పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా బాగుండేటట్టు చూసుకుంటుంది ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అనేది కూడా. ఎందుకంటే ముందుగానే మెజర్ చేస్తుంది. ఓకేనా, రిటర్న్స్ అనేవి ముందుగానే మెజర్ చేయగలదు ఇది. సో రిక్వైర్స్ యాక్యురేట్ కాస్ట్ అండ్ డిమాండ్ ఎస్టిమేషన్. అయితే ఈ టార్గెట్ రిటర్న్ అనేది మనం కరెక్ట్ గా తెలుసుకోవాలంటే మనకి యాక్యురేట్ గా అంటే కరెక్ట్ గా కాస్ట్ అనేది తెలియాలి. అలాగే మన యొక్క ప్రొడక్ట్ యొక్క డిమాండ్ కూడా కరెక్ట్ గా ఎస్టిమేట్ చేయగలిగి ఉండాలి. యూస్ఫుల్ ఫర్ మోనోపలీ ఆర్ లిమిటెడ్ కాంపిటీషన్స్. ఏదైతే మోనోపలీ ఇండస్ట్రీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ మోనోపలిస్టిక్. దీనికి ఎక్కువ కాంపిటీషన్ ఉండదు, సింగిల్ సెల్లర్స్. అవునా, అంటే వాళ్ళు ఎంత అందుకనే మార్కెట్ ప్రైస్ ఎక్కువగా ఉంటాయి అలాంటి వాటికి. సో అలాంటి వాటికి టార్గెట్ రిటర్న్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. ప్రైజెస్ మే బికమ్ హయ్యర్ దాన్ మార్కెట్ ప్రైస్ సమ్ టైమ్స్. ఒక్కొక్కసారి మార్కెట్ ప్రైస్ కన్నా హై ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి. కంపెనీ ఇన్వెస్ట్ 10 lakhs ఇన్ ప్రొడ్యూసింగ్ ఏ ప్రొడక్ట్. ఒక ప్రొడక్ట్ ఒకసారి ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ బైక్ తయారు చేయాలనుకోండి. ఎలక్ట్రిక్ బైక్స్ ఒక 10,000 బైక్స్ తయారు చేయాలనుకుందాను. దానికి ఒక 10 lakhs అయింది దానికి కాస్ట్. అవ్వగానే అనుకుంది దీని మీద కంపల్సరీ 20% రిటర్న్ అనేది మనకి రావాలి అని. అంటే 2 lakhs ప్రాఫిట్ అనేది ముందుగానే ఎస్టిమేట్ చేస్తుంది అనుకోండి. దాన్ని బట్టి దానికి ప్రైస్ ఫిక్స్ చేస్తుంది. ఏమైనా ప్రైస్ ఫిక్స్ చేసింది 120 per unit. 10 lakhs plus 2 lakhs. సో 12 lakhs by 10,000 units అంటే 120 అంట. ఒక్కొక్క ఎలక్ట్రిక్ బైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అలా ఉండదు కదా. సో 120 rupees ఆ ప్రోడక్ట్ కి అని చెప్పేసి ఫిక్స్ చేస్తుంది అనమాట. అందుకే ప్రైస్ పర్ యూనిట్ చూడండి, టోటల్ కాస్ట్ ప్లస్ టార్గెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై యూనిట్స్. అది ఓకేనా. నెక్స్ట్ ఇది ఇక్కడతో మనకి కాస్ట్ బేస్డ్ అంటే కాస్ట్ ని బేస్ చేసుకుని ప్రైస్ ఫిక్స్ చేయడం అనేది అయిపోయింది. ఇప్పుడు మార్కెట్ బేస్డ్ ప్రైసింగ్ మెథడ్స్ అంటే మార్కెట్ ని బట్టి ప్రైజెస్ సేల్ ప్రైస్ అనేది ఉంటుంది. అదేంటి అంటే డిమాండ్ బేస్డ్ ప్రైసింగ్. ఫస్ట్ వన్ అంటే మన యొక్క ప్రొడక్ట్ డిమాండ్ ని బట్టి ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతాయి. ప్రైస్ చేంజెస్ అకార్డింగ్ టు ద కన్స్యూమర్ డిమాండ్. అదే చెప్తున్నాడు. సెల్లింగ్ ప్రైస్ అనేది దేని బట్టి ఉంటుంది? కన్స్యూమర్ యొక్క డిమాండ్ ని బట్టి. ఆ ప్రొడక్ట్ కి ఎంత డిమాండ్ ఉందో దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది. హై డిమాండ్ హై ప్రైస్. ఎక్కువ డిమాండ్ ఉందనుకోండి ఎక్కువ ప్రైస్ పెంచుతాం. లోవర్ డిమాండ్ ఉందనుకోండి లో ప్రైస్ పెడతాం. యూజ్డ్ వైడ్లీ ఇన్ టూరిజం, ఎంటర్టైన్మెంట్స్, ఈవెంట్స్ ఎక్సెట్రా. ఎలాంటి వాటికి యూజ్ అవుతుంది? టూరిజం. ఫర్ ఎగ్జాంపుల్ టూరిజం ఏదో మనం ఢిల్లీకి ట్రిప్ వేస్తున్నాం, ఎక్కువ మంది టూరిస్ట్ వచ్చారనుకోండి ఆటోమేటిక్ గా ప్రైస్ పెంచేస్తాం. ఓకేనా, మనది ఏదో టూరిస్ట్ కంపెనీ అనుకోండి. సో ఇప్పుడు అలా కాదు, డిమాండ్ తక్కువ ఉందంటే తక్కువ ప్రైస్ పెండి. ఎంటర్టైన్మెంట్ కి సంబంధించింది ఏదో అనుకోండి, అది కూడా అలాంటివి. సో ఫోకస్ ఆన్ కస్టమర్స్ విల్లింగ్ టు పే. ఎంత పే చేస్తున్నారో దాన్ని బట్టి, ఎంత పే చేస్తున్నారో అదే కదా డిమాండ్ అంటే.
సో దాన్ని బట్టి ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తాం. ఇట్ రిక్వైర్స్ మార్కెట్ అండ్ కస్టమర్ అండర్స్టాండింగ్. అంటే కస్టమర్స్ ని మరియు మార్కెట్ ని మనం కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకోగలగాలి. హెల్ప్స్ ఇన్ మాక్సిమైజింగ్ రెవెన్యూ డ్యూరింగ్ పీక్ టైమ్స్. పీక్ టైమ్స్ అప్పుడు మనం రెవెన్యూని బాగా పెంచుకునేటట్టు. పీక్ టైమ్స్ అంటే ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉందనుకోండి, అప్పుడు ఎక్కువ ప్రైస్ పెంచుతాం. ఎలాగా ఎక్కువ రెవెన్యూ వచ్చేటట్టు, ఎక్కువ ఎంత మాక్సిమైజ్ రెవెన్యూ చేయగలమో అంత మాక్సిమైజ్డ్ రెవెన్యూ చేసుకునేలాగా మనం ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తాం. డిమాండ్ కెన్ ఫ్లక్చుయేట్ ఫ్రీక్వెంట్లీ. కానీ వీటిలో ఏంటంటే డిమాండ్ అనేది ఫ్లక్చుయేట్ అవుతా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అంతే కదా, ఇప్పుడు సినిమాలు ఇలాంటివి ఉన్నాయనుకోండి, టికెట్స్ అకార్డింగ్ టు ద డిమాండ్ ఉంటుంది, దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది. ఆ సినిమా బాగా ఉందనుకోండి, కస్టమర్ బాగా యాక్సెప్ట్ చేసుకోరా అనుకోండి పీపుల్, ఆటోమేటిక్ గా ప్రైస్ అనేది పెంచుతారు. ఇదనమాట డిమాండ్ బేస్డ్ ప్రైసింగ్. అందుకనే మార్కెట్ ని బట్టి ప్రైజెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ కాంపిటీషన్ బేస్డ్ ప్రైసింగ్. ఇక్కడ ఏంటి, కాంపిటీషన్ బట్టి ప్రైజెస్ అనేది ఫిక్స్ చేస్తారు. ప్రైస్ ఈస్ బేస్డ్ ఆన్ కాంపిటేటర్స్ ప్రైసింగ్. అంటే బేస్డ్ ఆన్ మనకి ఎంత ఖర్చు అయింది, మనకి ఎంత కాస్ట్ అయింది, దాన్ని బట్టి మనం ఒక ప్రాఫిట్ వేసుకునే ప్రైస్ అనేది ఉండదు. పక్కనోడు ఎంత ప్రైస్ పెట్టాడు దాన్ని బట్టి మనం ప్రైస్ ని ఫిక్స్ చేస్తాం. ఓకేనా, కాంపిటేటర్ ప్రైసింగ్ ని బట్టి మనం సెల్లింగ్ ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తాం కాబట్టి కాంపిటీషన్ బేస్డ్ ప్రైసింగ్ అయింది. కామన్ ఇన్ హైలీ కాంపిటేటివ్ మార్కెట్స్. ఎక్కడైతే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందో హైలీ కాంపిటేటివ్ మార్కెట్స్. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, కాంపిటేటివ్ బేస్డ్ ప్రొడక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇవే వస్తాయి, ఏవి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా వస్తాయి ఇందులో. ఓకేనా, ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా హైలీ కాంపిటీషన్ బట్టి చేంజ్ అవుతా ఉంటాయి. ఫర్మ్ మే ప్రైస్ హయ్యర్, లోవర్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఎగ్జాంపుల్ డైలీ యూసేజ్ కూడా వస్తాయి. ఇప్పుడు సోప్స్ ఇలాంటివి కూడా వస్తాయి. ఓకేనా, హై కాంపిటీషన్ ని బట్టి మనం ప్రైస్ ఫిక్స్ చేస్తాం. మనదంటూ ఒక ప్రైస్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డవ్ సోప్ వాడు ఒక 20-25 రూపీస్ పెట్టాడు అనుకోండి, ఆటోమేటిక్ గా మనం సోప్ పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం, ఓకే వీడికి ఎంత డిమాండ్ ఉంది కాబట్టి మనం ఒక 23 రూపీస్ పెడదాం దాన్ని బట్టి. అంతేగాని మనం ఎంత కాస్ట్ అయ్యింది, మనకి దానికి ఎంత ప్రాఫిట్ వేసుకోవాలనేది ఉండదు అనమాట. అంటే కాంపిటేటర్స్ ప్రైసింగ్ ని బట్టి ఉంటాయి. ఇట్ ఎంకరేజెస్ ద మార్కెట్ స్టెబిలిటీ. సామాన్యంగా ఇలాంటి ప్రొడక్ట్స్ ఏంటంటే మార్కెట్ స్టేబుల్ గా మనం మార్కెట్ లో నిలవాలి అనే దానికోసం ప్రైస్ ని ఫిక్స్ చేస్తాయి. చెప్పాను కదా, ఎగ్జాంపుల్ డైలీ యూసేజ్ ప్రొడక్ట్స్ అన్ని వస్తాయి ఇందులో. సోప్స్, సర్ఫులు ఇలాంటివి అనమాట, మనం డైలీ డే టు డే యూజ్ చేసే అనమాట. యూస్ఫుల్ వెన్ ప్రొడక్ట్స్ ఆర్ సిమిలర్. అన్ని ప్రొడక్ట్స్ సిమిలర్ గా ఉన్నప్పుడు, ప్రొడక్ట్స్ ఎక్కువ సిమిలారిటీ ఉన్నప్పుడు ఇలాంటి కాంపిటేటివ్ బేస్డ్ ప్రైసింగ్ అనేది ఉంటుంది. హెల్ప్స్ మెయింటైన్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఒక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ని మెయింటైన్ చేయడానికి మనం ప్రైసింగ్ అనేది ఫిక్స్ చేస్తాం. ఇట్ రిక్వైర్స్ కంటిన్యూస్ మార్కెట్ మానిటరింగ్. ఎప్పటికప్పుడు మనం మార్కెట్ ని మానిటర్ చేస్తూ ఉండాల్సి వస్తుంది ఇలాంటి వాటిలో. కస్టమర్ పర్సెప్టివ్ ప్లేస్ మేజర్ రోల్. అంటే కస్టమర్ కి ఎక్కువ పర్స్పెక్టివ్నెస్ అంటే ఏంటి, వాళ్ళ యొక్క వాల్యూకి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. నెక్స్ట్ ఈ పర్సీవ్డ్ వాల్యూ ప్రైసింగ్. పర్సీవ్డ్ వాల్యూ ప్రైసింగ్ అంటే ఏంటంటే ప్రైస్ ఈస్ బేస్డ్ ఆన్ కస్టమర్స్ పర్సీవ్డ్ వాల్యూ నాట్ కాస్ట్. అంటే కస్టమర్ మనకి ఎంత ప్రొడక్ట్ కి ఎంత వాల్యూ ఇస్తున్నారు దాన్ని బట్టి ప్రైస్ ని ఫిక్స్ చేయడం. ఓకేనా, యూజ్డ్ బై ప్రీమియం అండ్ బ్రాండెడ్ కంపెనీస్. ఇప్పుడు బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఒక ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తారు. అలా కస్టమర్ దాన్ని ఎంత వాల్యూ ఇస్తున్నాడు. రోలెక్స్ వాచ్ ఉండండి, ఇట్స్ ఎ బ్రాండెడ్ కంపెనీ. అలాంటి కంపెనీ వాళ్ళు, అవి లగ్జరీ ప్రొడక్ట్స్, వాటిని ఎవరు కాపీ చేయలేరు. అలాంటి ప్రొడక్ట్స్ కి ఏంటి, కస్టమర్ ని వాల్యూని బట్టి హై వాల్యూ ఉందనుకోండి హై ప్రైస్ పెడతాడు. ఓకేనా, ఇట్స్ ఫోకస్ ఆన్ క్వాలిటీ, బ్రాండ్ ఇమేజ్, ఎక్స్పీరియన్స్. యాపిల్ ఐఫోన్స్ ఇవన్నీ అంతే. ఇప్పుడు కార్స్ ఉన్నాయి, కొంచెం లగ్జీరియస్ కార్స్ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్ గా ఏదో వచ్చింది కదా, సర్లేండి. అంటే క్వాలిటీ, బ్రాండ్ ఇమేజ్, దాని యొక్క ఎక్స్పీరియన్స్ ని బట్టి, అంటే పర్సీవ్డ్ వాల్యూ, ఎంత వాల్యూ అనేది కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో దాన్ని బట్టి ప్రైస్ ని పెంచడం. హెల్ప్స్ టు క్రియేట్ బ్రాండ్ లాయల్టీ. అంటే కస్టమర్ లాయల్టీ ఆర్ బ్రాండ్ లాయల్టీని క్రియేట్ చేయడానికి, అంటే ఎప్పుడు ఇంక మన బ్రాండ్ నే కొనేటట్టుగా చేయటానికి మనం దాన్ని బట్టి అలాంటివి మైండ్ లో పెట్టుకుని మనం ప్రైస్ అనేది చూస్ చేసుకుంటాం. నీడ్స్ కేర్ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ కస్టమర్ ఎక్స్పెక్ట్. అసలు కస్టమర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది. ఓకేనా, దాన్ని బట్టి క్వాలిటీ ఉంటుంది, బ్రాండ్ ఇమేజ్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ క్రియేట్ చేసి దాన్ని బట్టి ప్రైసింగ్ ఉంటుంది. ఓకేనా, అప్పుడే కదా కస్టమర్ ఒక పర్సీవ్డ్ వాల్యూ అనేది పెడతాడు. ఇప్పుడు యాపిల్ ఐఫోన్ కి అంత మనం కాస్ట్ ఎందుకు పే చేస్తున్నాం, దాని యొక్క క్వాలిటీ, దాని యొక్క ఇమేజ్, దాని యొక్క ఎక్స్పీరియన్స్, అటువంటిది ఇంకా వేరే ప్రొడక్ట్స్ లో మనం పొందలేం. కాబట్టి ఆటోమేటిక్ గా దాని వాల్యూ అనేది ఇంక్రీజ్డ్ గా ఉంటుంది.
సో ఆటోమేటికల్లీ ఇంక్రీజ్డ్ ప్రైస్ వి విల్ పే. దట్ ఈస్ కాల్డ్ పర్సీవ్డ్ వాల్యూ ప్రైసింగ్. నెక్స్ట్ ది పెనట్రేషన్ ప్రైసింగ్ అంటే ఇనీషియల్లీ లోవర్ ప్రైస్ ఇంక్రీజ్డ్ గ్రాడ్యువల్లీ. అంటే ఫస్ట్ మనం కొంచెం ప్రైస్ పెట్టి మార్కెట్లోకి ఎంటర్ అయ్యి తర్వాత కస్టమర్స్ పెంచుకున్న తర్వాత మనం ఆ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ అనేది పెంచడం, ఇది ఒక స్ట్రాటజీ. పెనట్రేషన్ ప్రైసింగ్ అనేది ఒక ప్రైసింగ్ స్ట్రాటజీ యాక్చువల్ గా చెప్పాలంటే. పెనట్రేషన్ అంటే ఏంటంటే లో ప్రైస్ పెట్టి దాని తర్వాత ఇంక్రీజ్ చేయడం, గ్రాడ్యువల్ గా కొంచెం కొంచెం పెంచడం. లోవర్ ప్రైజెస్ యూజ్డ్ టు ఎంటర్ ద మార్కెట్. అసలు ఫస్ట్ మార్కెట్ లోకి ఎంటర్ అవడానికి లో ప్రైస్ పెట్టి హెల్ప్స్ ఇన్ అట్రాక్టింగ్ ద లార్జ్ కస్టమర్స్ క్విక్లీ. ఎప్పుడైతే లో పెట్టామో మిగతా వాటి కన్నా లార్జ్ స్కేల్లో కస్టమర్స్ అనే వాళ్ళు మనకి అట్రాక్ట్ అవుతారు. యూజ్డ్ ఇన్ న్యూ ప్రొడక్ట్ లాంచెస్. ఇలాంటి ఎటువంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు? కొత్త కొత్త ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసినప్పుడు యూజ్ చేస్తారు. హెల్ప్స్ ఇంక్రీజ్ మార్కెట్ షేర్ ఫాస్ట్. దీనివల్ల మార్కెట్ షేర్ అనేది త్వరగా పెరుగుతుంది. డిస్కరేజెస్ కాంపిటేటర్స్ ఫ్రమ్ ఎంటరింగ్. అంతేకాకుండా కాంపిటేటర్స్ ఎంటర్ అవ్వకుండా కూడా మనం డిస్కరేజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ప్రాఫిట్ పర్ యూనిట్ ఈజ్ లో ఇనిషియల్లీ. అంతేకాకుండా పర్ యూనిట్ ప్రాఫిట్ కూడా మనకి కొంచెం తక్కువే ఉంటుంది. ప్రాఫిట్ తక్కువ ఉన్నా మనం ఎందుకు ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ అనేది పెడుతున్నాం అంటే లార్జ్ స్కేల్లో కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి. తర్వాత మనం ఏం చేస్తాం? గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేస్తాం ప్రైస్ ని. ప్రైస్ ఈజ్ రైజ్డ్ ఆఫ్టర్ బ్రాండ్ యాక్సెప్టెన్స్. ఎప్పుడైతే బ్రాండ్ అనేది బాగా యాక్సెప్ట్ చేశారో, కస్టమర్స్ ఎక్కువ పెరిగిపోయారో అప్పుడు మనం ప్రైస్ ఇంక్రీజ్ చేస్తాం. అందుకే చెప్పాను ఇనీషియల్లీ లో ప్రైస్ బట్ ఇంక్రీజ్డ్ గ్రాడ్యువల్లీ. ఓకేనా, ఇది మెయిన్ పాయింట్ గుర్తుంచుకోండి. ఇనీషియల్లీ లో ప్రైస్ ఇంక్రీజ్డ్ గ్రాడ్యువల్లీ అని కనబడిందంటే బిట్ పెనట్రేషన్ ప్రైసింగ్ ఆన్సర్. నెక్స్ట్ ది గోయింగ్ రేట్ ప్రైసింగ్. గోయింగ్ రేట్ ప్రైసింగ్ అంటే ఏంటంటే ఇన్ గోయింగ్ రేట్ ప్రైసింగ్ ద కంపెనీ సెట్స్ ఇట్స్ ప్రైస్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ చార్జ్డ్ బై ద కాంపిటేటర్స్. కాంపిటేటర్స్ ఎంత చార్జ్ చేస్తున్నారో దాన్ని బట్టి మనం ప్రైస్ ని ఫిక్స్ చేయటం. ఓకేనా, ఈ గోయింగ్ రేట్ ప్రైసింగ్ అన్న ఇదేంటది ఇది వచ్చింది చూడండి, కాంపిటీషన్ బేస్డ్ ప్రైసింగ్ ఒకటే, సేమ్. ఓకేనా, ద ఫర్మ్ యాక్సెప్ట్స్ ద ప్రివైలింగ్ మార్కెట్ ప్రైస్ నెయిదర్ మచ్ హైయర్ నార్ మచ్ లోయర్. అంటే మరీ ప్రైస్ పెద్దగా ఉండదు, ఎక్కువగా ఉండదు, తక్కువగా ఉండదు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ద కాస్ట్ ఆర్ డిటర్మైనింగ్ ద కస్టమర్ డిమాండ్. కస్టమర్ ని డిమాండ్ ని బట్టో కాస్ట్ ని బట్టో ప్రైస్ పెట్టకుండా కాంపిటేటర్ ఎంత ప్రైస్ పెట్టాడో దాన్ని బేస్ చేసుకుని ప్రైస్ సెట్ చేసుకుంటే అది గోయింగ్ రేట్ ప్రైసింగ్. ఓకేనా, ఇది నేను ఎక్కువ చెప్పట్లేదు ఎందుకంటే ఇది కాంపిటేటర్ బేస్డ్ ప్రైసింగ్ సేమ్. నెక్స్ట్ స్కిమ్మింగ్ ప్రైసింగ్. స్కిమ్మింగ్ ప్రైసింగ్ అంటే ఇనీషియల్లీ హై ప్రైస్ లోవర్ గ్రాడ్యువల్. ఫస్ట్ హై ప్రైస్ తో ఇంట్రడ్యూస్ చేసి తర్వాత మనం తగ్గించడం, ప్రైస్ అనేది తగ్గించడం. ఇది పెనట్రేషన్ ప్రైసింగ్ కి ఆపోజిట్. బాగా గుర్తుంచుకోండి. ప్రైసింగ్ ఏమో, పెనట్రేషన్ అంటే ఏంటి? లో ప్రైస్ తో స్టార్ట్ చేసి మెల్లగా ఇంక్రీజ్ చేయడం. ఇదేంటిది? ఫస్ట్ హై ప్రైస్ తో మనం ఇంట్రడ్యూస్ చేసి తర్వాత ప్రైస్ తగ్గించడం. యూజ్ ఇట్ ఫర్ న్యూ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్. కొత్త కొత్త ప్రొడక్ట్స్ కి ఇది కూడా యూజ్ చేస్తారు. అయితే హై ప్రైస్ సెట్ ఫర్ ఎర్లీ కస్టమర్స్. ఏదైతే ఎర్లీ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి హై ప్రైజెస్ అనేవి సెట్ చేస్తాం. అలాగే హెల్ప్స్ రికవర్ ఆర్డి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ అనేది ఈజీగా ఫస్ట్ ఎలాంటి వాటి కంటే మొబైల్స్, ల్యాప్టాప్స్ ఇలాంటి ప్రొడక్ట్స్ అనమాట. ఇలాంటి ప్రొడక్ట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ హై ప్రైస్ తో, అంతే కదా మీకు చూడండి, ఫస్ట్ మా ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు. తర్వాత వేరే వేరే ప్రొడక్ట్స్ వచ్చాక వాళ్ళు ఇదే అమెజాన్ లో వాటిలో చూస్తే మనకి ఇంత డిస్కౌంట్ అని ఇస్తా ఉంటాడు. అంటే లో ప్రైస్ అనేది లో అయిపోద్ది గ్రాడ్యువల్ గా. ఇట్స్ క్రియేట్ ప్రీమియం ఇమేజ్. లేటర్ ప్రైస్ రెడ్యూస్డ్ టు అట్రాక్ట్ ద మాస్ మార్కెట్. ఫస్ట్ ఏమో అసలు మార్కెట్ లో ఇంట్రడ్యూస్ అవ్వడానికి, అలాగే మనకి ఏదైతే టెక్నాలజీకి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి కాస్ట్ అయిందో ఆ కాస్ట్ ని మనం మళ్ళీ రీగెయిన్ చేయడానికి ప్రైస్ అనేది ఎక్కువ పెడతారు. ఇలాంటి ప్రొడక్ట్స్ కి పెట్టాక మనం మాస్ ప్రొడక్షన్ అంటే తర్వాత మార్కెట్ ని అట్రాక్ట్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. అంటే కస్టమర్స్ అట్రాక్షన్ ని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? ప్రైస్ అనేది రెడ్యూస్ చేస్తారు. ఇట్ వర్క్స్ వెన్ కాంపిటీషన్ ఈజ్ లో. ఇది ఎలాంటి వాటికంటే ఏదైతే కాంపిటీషన్ ఎక్కువ ఉండదో అలాంటి ప్రొడక్ట్స్ కి ఇలాంటి స్కిమ్మింగ్ ప్రైసింగ్ మెథడ్ అనేది యూజబుల్ గా ఉంటుంది. ఇట్ రిక్వైర్స్ స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ. అలాగే బ్రాండ్ వాల్యూ ఎక్కువ ఉండాలి ఆ ప్రొడక్ట్ కి ఆల్రెడీ. అప్పుడు మనం హై ప్రైస్ పెట్టినా కొంటారు కదా. ఇప్పుడు కొత్త ప్రొడక్టే, కొత్త ఇన్నోవేటివ్ ప్రొడక్టే, కానీ ఆ బ్రాండ్ ఆల్రెడీ మనకి తెలుసున్నదైతేనే కొంటారు. ప్రైస్ అడాప్టేషన్ మీన్స్ అడ్జస్ట్. అసలు అడాప్టేషన్ అంటే ఏంటి అంటే అడ్జస్టింగ్, చేంజింగ్ ద ప్రైస్. అడ్జస్టింగ్ ఏంటి మ్యామ్ అంటే మనం కస్టమర్ ని బట్టి, కస్టమర్ యొక్క లొకేషన్స్ ని బట్టి, సెల్లింగ్ కండిషన్స్ ని బట్టి ప్రైజెస్ అనేవి చేంజ్ చేస్తా ఉంటాం. ఓకేనా,
ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ చూడండి అడాప్టేషన్ మెథడ్స్ లో ఫస్ట్ ఏంటంటే జియోగ్రఫికల్ ప్రైజింగ్. జియోగ్రఫికల్ ప్రైజింగ్ ఏంటంటే, జియోగ్రఫికల్ ప్రైజింగ్ మీన్స్ చార్జింగ్ డిఫరెంట్ ప్రైజెస్ ఫర్ ద సేమ్ ప్రొడక్ట్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్ ఆర్ రీజన్స్. ఇక్కడ చూడండి, ఒకటే ప్రొడక్ట్ కి కానీ మనం డిఫరెంట్ ప్రైజెస్ అనేవి పెడతాం. ఎప్పుడు అంటే దాని యొక్క లొకేషన్ ని బట్టి, రీజన్స్ ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను చెన్నైలో ఉంటున్నాను. ఇప్పుడు చెన్నైలో ఒక ప్రైజెస్ ఉంటాయి, అలాగే దానికి దగ్గరలో ఉన్న విలేజెస్ ఉన్నాయి, ఒక కతలంకొత్తూర్ లేకపోతే పర్నూరు, ఇలాంటి ప్లేసెస్ లో ఏంటంటే కొంత హై ప్రైస్ ఉంటది. ఎందుకని? ట్రాన్స్పోర్టేషన్, టాక్సెస్, అలాగే లోకల్ అథారిటీస్ ని బట్టి వాళ్ళ యొక్క డ్యూటీస్ ఉంటాయి, ఇంపోర్ట్ డ్యూటీస్ అనేవి ఉంటాయి కదా, అమౌంట్ దాన్ని బట్టి, అలాగే పర్చేసింగ్ పవర్ ని బట్టి, పీపుల్ యొక్క పర్చేసింగ్ పవర్ ని బట్టి, దాన్ని బట్టి చేంజ్ అనేది అవుతా ఉంటాయి. అందుకనే చెప్పారు ప్రైస్ అడాప్టేషన్. అడాప్టేషన్ అంటే ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ చేంజ్ అవుతా ఉంటది. అడాప్టేషన్ ఇస్ నథింగ్ బట్ చేంజింగ్ అకార్డింగ్ టు కస్టమర్ ని బట్టి, లొకేషన్ ని బట్టి, సెల్లింగ్ కండిషన్స్ ని బట్టి చేంజ్ అవడాన్ని ప్రైస్ అడాప్టేషన్ అంటారు. ఓకే, ఫస్ట్ వన్ జాగ్రఫికల్ ప్రైజింగ్. అందులో చూద్దాం. జాగ్రఫికల్ ప్రైజింగ్ అంటే ఏంటి? జాగ్రఫికల్ అంటేనే లొకేషన్, లొకేషన్ ని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవటం ఒకే ప్రొడక్ట్ కి. దిస్ ఈస్ డన్ బికాస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వ్యారీ. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది వేరేగా ఉంటది. ఇప్పుడు మన ఎగ్జాంపుల్, మనం హైదరాబాద్, తెలంగాణలో ఉన్నాం అనుకోండి. తెలంగాణలో ఉన్నప్పుడు ఒక కాస్ట్ ఉంటుంది, ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనకి ఆ ప్రొడక్ట్ అనేది తక్కువలో దొరకడానికి అవకాశం ఉంటుంది. అదే మొబైల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో నార్త్ లో ఒక దూర ప్రాంతంలో ఉన్నాను అనుకోండి, ఒక కుగ్రామంలో, అప్పుడు నాకు చాలా కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకని? ఆ ట్రాన్స్పోర్టేషన్ అక్కడ నుంచి ఇక్కడికి రావటం కాస్ట్ అనేది వ్యారీ అయిపోతుంది. అలాగే ట్యాక్సెస్ అనేది ఎక్కువ పే చేయాల్సింది. ఆ ట్రాన్స్పోర్ట్ మధ్యలో మనకి వస్తానే ఉంటాయి కదా టోల్ గేట్స్, అప్పుడు మనం ట్యాక్సెస్ పే చేస్తాం. ఆటోమేటిక్ గా ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్టింగ్ ఇంక్రీజ్ అయిపోద్ది, ట్యాక్సెస్ బదులుగా ఇంక్రీజ్ అయిపోద్ది. లోకల్ డ్యూటీస్, అలాగే లోకల్ డ్యూటీస్ పడతానే ఉంటాయి, సేల్స్ ట్యాక్స్ ఇవన్నీ. సో వాటిని బట్టి జిఎస్టి, దాన్ని బట్టి కూడా మనకి కాస్ట్ అనేది డిఫర్ అవుతా ఉంటుంది. డిఫరెన్స్ ఇన్ పర్చేసింగ్ పవర్ ఆఫ్ పీపుల్. అలాగే పర్చేసింగ్ పవర్ ని బట్టి విలేజెస్ లో ఒక పర్చేసింగ్ పవర్ ఉంటుంది, అలా కాకుండా సిటీస్ లో పర్చేసింగ్ పవర్ వేరేగా ఉంటుంది. దాన్ని బట్టి కూడా డిఫర్ అవుతా ఉంటది. అలాగే కాంపిటీషన్ లెవెల్ ని బట్టి కూడా ఆ రీజన్ లో ఒక కాంపిటీషన్ అనేది తక్కువ అనుకోండి, ఎక్కువ మంది లేరు అనుకోండి, మనం ఎంతైనా ప్రైజెస్ పెట్టచ్చు, హైయర్ ప్రైస్ అనేది ఉంటది. ఇప్పుడు ఆ రీజన్ లో ఒక విలేజ్ ఏరియా, ఒక రూరల్ ఏరియా అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కాంపిటీషన్ లెవెల్స్ అనేవి తక్కువ ఉంటాయి, ఎందుకంటే అంత దూరం వచ్చి ఎవరు ప్రొడక్ట్ అమ్మరు, తక్కువ మంది అమ్ముతారు. సో హై ప్రైజెస్ ఉంటాయి వై కంపేర్ టు సిటీస్, బాగా మెట్రోపాలిటన్ సిటీస్ తో కంపారిజన్. అంటే జాగ్రఫికల్ ప్రైజింగ్, అందుకనే పేరు. జాగ్రఫీని బట్టి అంటే లొకేషన్ ని బట్టి ప్రైస్ అనేది డిసైడ్ అవటం, ప్రైస్ అనేది అడ్జస్ట్ చేయటం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ జాగ్రఫికల్ ప్రైజింగ్. ఈ టైప్స్ ఆఫ్ జాగ్రఫికల్ ప్రైజింగ్ అనేది ఇంపార్టెంట్ ఎగ్జామ్ కి, అందుకని అలా పెట్టాను. ఫస్ట్ చూడండి, బార్టర్. బార్టర్ సిస్టమ్ అనేది మనం ఆల్రెడీ తెలుసు. బార్టర్ సిస్టమ్ లో ఏంటి అంటే గూడ్స్ కి గూడ్స్ ఇవ్వటం. అంటే ఇప్పుడు నేను ఒక రైస్ అమ్ముతున్నాను అనుకోండి, రైస్ కి నేను పప్పులు తీసుకుంటాను. ఇన్స్టెడ్ ఆఫ్ మనీ దే విల్ గివ్ గూడ్స్. ఇది మనకు గుర్తుంది కదా, మనకు ఆల్రెడీ మనకి మనీ వచ్చే ముందర ఈ బార్టర్ సిస్టమే ఉండేది. ఓకే, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఫర్ గూడ్స్, నో మనీ ఇన్వాల్వ్డ్. ఇప్పటికీ కొన్ని దాంట్లో ఉంది. ఏంటంటే కొన్ని కంట్రీస్ లో ఏంటంటే మనం రైస్ ఇస్తాము, రైస్ ఇచ్చినందుకు మెషినరీ ఏదో రిసీవ్ చేసిన అలాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్స్ లో ఉన్నాయి బార్టర్ సిస్టమ్. ఓకేనా, నాట్ ఓన్లీ మనీ, ఎక్స్చేంజ్ గూడ్స్ ఫర్ గూడ్స్ యూజ్డ్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ వెన్ కరెన్సీ ట్రాన్స్ఫర్ ఇస్ డిఫికల్ట్. చూడండి, కరెన్సీ ట్రాన్స్ఫర్ అనేది డిఫికల్ట్ గా ఉన్న చోట మెయిన్ గా ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్ లో ఉంది, ఇది నడుస్తుంది. మనం అనుకోవచ్చు బార్టర్ సిస్టమ్ మీన్స్ ఎప్పుడో కదా మ్యామ్ అని. లేదు, ఇప్పుడు కూడా నడుస్తుంది. ఓకేనా, ఇంటర్నేషనల్ ట్రేడ్ లో నడుస్తుంది. ఇండియా సెండ్స్ రైస్ టు అనదర్ కంట్రీ. చూడండి, రైస్ అనేది ఇండియా పంపించింది అనుకోండి, దానికి ఏదైనా విలువైన ఒక మెషినరీ అనేది రిటర్న్ గా తీసుకోవటం. ఇది జాగ్రఫికల్ ప్రైజింగ్ లో ఒక వన్ ఆఫ్ ది సిస్టమ్. అంటే లొకేషన్ ని బట్టి, ఇక్కడ ఇంటర్నేషనల్ అనగానే లొకేషన్ అనేది మారిపోతుంది కదా, ఆ లొకేషన్ లో బాగా మెషినరీ అనేది బాగా మంచి మెషిన్స్ అనేవి తయారు చేస్తున్నారు. ఆటోమేటిక్ గా మనం రైస్ ఇచ్చి, మన అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ కాబట్టి రైస్ ఇచ్చి మెషినరీ తీసుకోవాలి. అలాంటి టైప్స్ ఉంటాయి జాగ్రఫికల్ ప్రైజింగ్ లో. వన్ టైప్ ఏంటంటే బార్టర్. నెక్స్ట్ కాంపన్సేషన్ డీల్. కాంపన్సేషన్ డీల్ అంటే పార్ట్ ఆఫ్ ద పేమెంట్ ఈజ్ మేడ్ ఇన్ మనీ అండ్ పార్ట్ ఇన్ గూడ్స్. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇచ్చామో
గూడ్స్, దాంట్లో సగం ఏమో 50% ఒక మనీ రూపంలో పే తీసుకుంటాం, కొంత అమౌంట్ రూపంలో కాకుండా గూడ్స్ రూపంలో తీసుకుంటాం. అదే చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 50% పెయిడ్ ఇన్ క్యాష్ అండ్ 50% పెయిడ్ ఇన్ ప్రొడక్ట్స్. దీన్ని కాంపన్సేషన్ డీల్, కాంపన్సేట్ చేసుకుంటాం అనమాట. ఈ కంపెనీ పర్చేసెస్ ఎక్విప్మెంట్, పే హాఫ్ క్యాష్, పే హాఫ్ బై సప్లైయింగ్ ఫినిష్డ్ గూడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎక్విప్మెంట్ తెప్పించుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, కొంత క్యాష్ పే చేసి కొంత వాటికి సంబంధించింది మన దగ్గర ఉన్నది ఏదైనా రా మెటీరియల్ కావాలనుకోండి ఆ కంపెనీకి, అది ఇస్తాం. ఓకేనా, దాన్ని కాంపన్సేషన్ డీల్ అంటారు. ఇది కూడా జాగ్రఫికల్ ఏరియాస్ ని బట్టి ఉంటది. ఓకేనా, అందుకే జాగ్రఫికల్ ప్రైజింగ్ లో వన్ టైప్. నెక్స్ట్ వన్ బైబ్యాక్ అరేంజ్మెంట్స్. బైబ్యాక్ అరేంజ్మెంట్ అంటే ఏంటంటే ఎ సెల్లర్ సప్లైస్ మిషనరీ ఆర్ ఎక్విప్మెంట్ అండ్ అగ్రీస్ టు బైబ్యాక్ ద ఫినిష్డ్ గూడ్స్ ప్రొడ్యూస్ యూజింగ్ దట్ మిషనరీ. ఏం చేస్తాడంటే ఒక సెల్లర్ సప్లయర్ ఏం చేస్తాడంటే మెషినరీని కానీ ఎక్విప్మెంట్ కానీ ఇస్తాడు. మెషినరీ కానీ ఎక్విప్మెంట్ కానీ ఇచ్చి ఇప్పుడు ఒక రా మెటీరియల్ ని ఫినిష్డ్ ప్రొడక్ట్ అయ్యాక ఆ ఫినిష్డ్ ప్రొడక్ట్ ని మనం పర్చేస్ చేసుకుంటాం. ఓకేనా, దాన్ని బైబ్యాక్ అరేంజ్మెంట్ అంటారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షుగర్ ఇండస్ట్రీ అనుకోండి. నేను షుగర్ తయారు చేయడానికి నాకు ఒక మెషినరీ అనేది కావాలి. మెషినరీ అనేది నేను ఇస్తా నువ్వు, కానీ నువ్వు నాకేం ఇవ్వాలి, అది ఆ మెషినరీ ఇచ్చిన కాస్ట్ కి నువ్వు షుగర్ నీకు తయారైపోద్ది కదా, ఆ షుగర్ నాకు ఇచ్చే. ఆ షుగర్ ఎంత మెషినరీ కాస్ట్ ఉందో అంత కాస్ట్ షుగర్ నాకు ఇవ్వాలి. అందుకే బై బ్యాక్, తిరిగి పర్చేస్ చేయడం. ఇక్కడ ఏం చేస్తున్నాడు, మెషినరీ ఇచ్చినందుకు దాని బదులుగా దాని గూడ్స్ ని పర్చేస్ చేస్తున్నాడు, దాని నుంచి ప్రొడ్యూస్ అయిన గూడ్స్ ని. అందుకే బై బ్యాక్ అరేంజ్మెంట్ అంటారు. A company installs a sugar processing machine in Africa and buy back sugar produced from it. ఇప్పుడు అలా ఎక్కడ చేస్తారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా ఉందనుకోండి, ఆఫ్రికన్ కంట్రీస్ లో ఏంటి, అక్కడ షుగర్ ప్రొడ్యూస్ చేశాను, అక్కడ కాస్ట్ తక్కువ ప్రొడ్యూస్ చేయడానికి. అప్పుడు నేనేం చేశాను, నేను ఆ మెషినరీ ఇస్తా, నువ్వు షుగర్ ప్రొడ్యూస్ చేసి షుగర్ నాకు ఇయ్యి ఆ మెషినరీ కాస్ట్. అప్పుడేంటి, ఇక్కడ నేను ఎక్కువగా అమ్ముకోవచ్చు. ఓకేనా, మీకు అర్థమైందా? ఇప్పుడు ఇండియాలో అది ఎక్కువగా అమ్ముతారు. సో అలా బైబ్యాక్ అరేంజ్మెంట్, దానివల్ల లాభం అదనమాట. ఓకేనా, నెక్స్ట్ ది ఆఫ్సెట్. ఆఫ్సెట్ అంటే సెల్లర్ అగ్రీస్ టు బై ప్రొడక్ట్స్ ఆర్ మెటీరియల్స్ ఫ్రమ్ ద బయర్స్ కంట్రీ యాజ్ పార్ట్ ఆఫ్ ద డీల్. ఏంటంటే ఒక డీలింగ్ అనేది పెట్టుకుంటారు. ఈ డీలింగ్ అనేది పెట్టుకుని ఏం చేస్తాడంటే, ఏవైతే సేల్ చేశాడో, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో గూడ్స్ సేల్ చేసినప్పుడు ఏంటి, అగ్రీస్ టు బై ప్రొడక్ట్స్ ఆర్ మెటీరియల్ ఫ్రమ్ ద బయర్స్ కంట్రీ. అప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఇది సేల్ చేశాను కాబట్టి నీ కంట్రీ నుంచి ఈ ప్రొడక్ట్స్ ని బై చేస్తాను అని చెప్పి ఒక డీలింగ్ పెట్టుకుంటాం అనమాట. హెల్ప్స్ ప్రమోట్ ట్రేడ్ రిలేషన్స్ బిట్వీన్ కంట్రీస్. ఎప్పుడు ఇలా పెట్టుకుంటాయంటే ఒక ట్రేడ్ రిలేషన్స్ అనేవి పెంచుకోవడానికి ఒక కంట్రీ టు కంట్రీ పెట్టుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏరోప్లైన్స్ లో ఎయిర్ క్రాఫ్ట్ ప్రొడక్ట్స్ ఏదైనా ఆ కంట్రీలో తక్కువ అమౌంట్ అనుకోండి, నేనేదో ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించిన నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, వాడి దగ్గర ఏదో ఎయిర్ క్రాఫ్ట్స్ కి సంబంధించిన ప్రోడక్ట్ ఉంది. అందుకని నేనేం చెప్పాను, నేను ఇది నీకు అమ్ముతా, నీ దగ్గర నుంచి ఇది కొంటా. ఓకేనా, అర్థమైందా? సో ట్రేడ్ రిలేషన్స్. ఆఫ్సెట్ అంటే ఏంటంటే ఒక డీలింగ్ అనేది మాట్లాడుకుంటాం, ఒక అగ్రిమెంట్ అనేది పెట్టుకుని పర్చేస్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, మన ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ సెల్స్ ప్లేన్స్ టు ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ వాళ్ళు మనకి ఇండియాకి ప్లేన్స్ అనేవి సెల్ చేస్తున్నారు. ఇట్ అగ్రీస్ టు పర్చేస్ ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ మేడ్ ఇన్ ఇండియా. అదేం చేస్తుంది, ఇండియా నుంచేమో ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ అనేవి పర్చేస్ చేసి ఆ ప్లేన్స్ ఏదైతే తయారు చేస్తుందో అవి నేను ఇండియాకి అమ్ముతాను అని ఒక అగ్రిమెంట్ పెట్టుకుంది అనుకోండి, అప్పుడు అనమాట. అలాంటివి అనమాట. ఓకేనా, పార్ట్స్ ఏమో ఇండియా నుంచి తీసుకుని ఆ పార్ట్స్ ని ఫినిష్డ్ ప్రొడక్ట్ గా ఒక ఏరోప్లేన్స్ గా తయారు చేసి అది ఇండియాకి అమ్ముతుంది. అది మన మధ్య అగ్రిమెంట్. నేను నీ నుంచి ఎయిర్ పార్ట్స్ కొంటాను, నీకేమో ప్లేన్స్ ఇస్తాను. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, ప్రైస్ డిస్కౌంట్స్ అండ్ అలవెన్సెస్. ప్రైస్ డిస్కౌంట్స్ అండ్ అలవెన్సెస్ అంటే ఏంటి అంటే, మనం నార్మల్ ప్రైస్ కన్నా ఈ ప్రైజెస్ ని మనం ఏం చేస్తాం, డిస్కౌంట్ అలవెన్స్ ఇచ్చి రెడ్యూస్ చేస్తాం. ఓకేనా, అదే కదా ప్రైస్ అడాప్టేషన్ అంటే. అడాప్టేషన్ అంటే ఏంటంటే నార్మల్ సెల్లింగ్ ప్రైస్ కన్నా మనం అడ్జస్ట్ చేయడం ఆర్ రెడ్యూసింగ్. ఇట్ ఈస్ గివెన్ బై ద సెల్లర్ టు ఎంకరేజ్ బయర్స్ టు పర్చేజ్ మోర్, పే ఎర్లీ ఆర్ సపోర్ట్ మార్కెటింగ్ యాక్టివిటీస్. ఎప్పుడు మనం ఇలాంటి డిస్కౌంట్స్ కానీ అలవెన్సెస్ అనేవి ఇస్తామంటే బయర్స్ ని ఇంకా పర్చేజ్ చేయడాన్ని ఎంకరేజ్ చేయడానికి మనం ఇలాంటివి అనేది ఇస్తాం.
అలాగే పే ఎర్లీ, అలాగే త్వరగా పే చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ అతను క్రెడిట్ లో తీసుకున్నారు అనుకోండి గూడ్స్ అనేవి. ఇప్పుడు సప్లయర్స్ మనకి కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తారు, పేమెంట్ అనేది క్రెడిట్ లో తీసుకుంటారు. అంటే హెవీ ఎక్కువ అమౌంట్ ఉందనుకోండి, ఎక్కువ టన్స్ ఆఫ్ గూడ్స్ తీసుకున్నారు, అందరూ నార్మల్ మన ఇండివిజువల్ కస్టమర్స్ ఉంటారు కదా. సో ఏదో కంపెనీ తీసుకుంది అనుకోండి, ఎర్లీగా పే చేయడానికి కొంత డిస్కౌంట్ అలవెన్స్ ఇస్తుంది అనమాట. సో డిస్కౌంట్ అంటే ఏంటి, మరి అలవెన్స్ అంటే ఏంటి అంటే, డిస్కౌంట్ ఈజ్ నథింగ్ బట్ రిడక్షన్ ఇన్ ప్రైస్ టు బయర్స్. అంటే బయర్స్ కి ఆ ప్రైస్ మీద కొంత రిడక్షన్ అనేది ఇస్తాం, దాన్ని డిస్కౌంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 రూపీస్ పే చేయాలనుకోండి, 100 రూపీస్ మీద నేను 10% డిస్కౌంట్ ఇచ్చాను అనుకోండి, అంటే 10 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాను అంటే మీరు 90 రూపీస్ పే చేస్తే చాలు అన్నాను. దాన్ని అంటే రిడక్షన్ ఇన్ ప్రైస్ టు బయర్స్. అలా కాదు అలవెన్స్. అలవెన్స్ అంటే ఏంటి, రిడక్షన్ టు గివ్ ఫర్ స్పెసిఫిక్ యాక్టివిటీస్ ఆర్ ట్రేడ్ సపోర్ట్స్. అంటే ట్రేడింగ్ అనేది సపోర్ట్ చేయడానికి కొంత రిడక్షన్ అనేది ఇస్తాం, దాన్ని అలవెన్స్ అంటారు. డిస్కౌంట్ వేరు, అలవెన్స్ వేరు. రిడక్షన్ గివెన్ ఫర్ స్పెసిఫిక్ యాక్టివిటీస్ ఆర్ ట్రేడింగ్ కి. అంటే డిస్కౌంట్ ఏమో మనలాంటి నార్మల్ ఇండివిజువల్ కస్టమర్స్ కి ఇచ్చేదాన్ని డిస్కౌంట్ అంటారు. అలవెన్సెస్ ఏమో మన ట్రేడ్ అంటే ఒక చాలా టన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తారు కదా, వాళ్ళకి ఇచ్చేదాన్ని అలవెన్స్ అంటారు. ఇట్స్ నాట్ ఎ డిస్కౌంట్. టైప్స్ ఆఫ్ డిస్కౌంట్స్. ఫస్ట్ ఏంటి, క్యాష్ డిస్కౌంట్. క్యాష్ డిస్కౌంట్ ఎప్పుడు ఇస్తాము, డిస్కౌంట్ గివెన్ టు కస్టమర్స్ హూ పే ఎర్లీ ఆర్ ఇన్ క్యాష్. ఎక్కువగా త్వరగా పే చేసే వాళ్ళకి క్యాష్ లో ఈజీగా క్విక్ పేమెంట్ అవడానికి మనం క్యాష్ డిస్కౌంట్స్ అనేవి ఇస్తాం. 10,000 గూడ్స్ ని ఒక 5% డిస్కౌంట్ ఇచ్చి ఇప్పుడు ఎక్కువ కొన్నారనుకోండి, మనకి ఎక్కువ క్యాష్ పేమెంట్ చేశారనుకోండి, క్యాష్ లో ఎక్కువ పే చేస్తున్నారు కాబట్టి మనం ఏం చేసాం, 5% డిస్కౌంట్ చేసాం, దాన్ని అందుకే క్యాష్ డిస్కౌంట్. ఓకేనా, క్యాష్ లో మనం డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం. 10,000 పే చేస్తున్నారు, సో 5% ఇచ్చి 9,500 పే చేయండి చాలు అన్న. నెక్స్ట్ ది ట్రేడ్ డిస్కౌంట్. ట్రేడ్ డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ గివెన్ టు ద మిడిల్ మెన్ లైక్ హోల్సేలర్స్, రీటైలర్స్. రీటైలర్స్ ఉంటారు కదా, ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరర్స్ అనుకోండి, అలాంటప్పుడు మన హోల్సేలర్స్, రీటైలర్స్ కి ఇచ్చే డిస్కౌంట్ ని మనం ట్రేడ్ డిస్కౌంట్ అంటారు. హెల్ప్స్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రీసేల్. దేనికి ఉపయోగపడుతుంది అంటే మనకి డిస్ట్రిబ్యూషన్ కి, రీసేల్ కి మనకి డిస్కౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఒక 500 ఉందనుకోండి, మనం ట్రేడ్ డిస్కౌంట్ 20% ఇచ్చాం అనుకోండి, హోల్సేలర్ ఎంతకు పే చేస్తాడు, మనకి 400 పే చేస్తాడు. ఓకేనా, దాన్ని ట్రేడ్ డిస్కౌంట్ అంటారు. ఎందుకంటే ట్రేడర్స్ అంటే మిడిల్ మెన్, హోల్సేలర్, రీటైలర్స్ లాంటి వాళ్ళకి ఇచ్చే డిస్కౌంట్. నెక్స్ట్ క్వాంటిటీ డిస్కౌంట్. క్వాంటిటీ డిస్కౌంట్ అంటే ఎక్కువ బల్క్ లో, లార్జ్ క్వాంటిటీస్ లో కనుక కొంటే వాళ్ళకి ఇచ్చే డిస్కౌంట్ అనమాట. డిస్కౌంట్ గివెన్ టు ద కస్టమర్స్ హూ బై ఇన్ లార్జ్ క్వాంటిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రాకర్స్ కాల్చుకున్నాం కదా, రీసెంట్ గా దివాళీ అయింది, ఎక్కువ క్వాంటిటీస్ లో కొన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు, దీని మీద ఇంత క్వాంటిటీ ఇచ్చాం కాబట్టి 100 ఇంత కొంటే ఇంత, ఇప్పుడు మాకు కేజెస్ లో అమ్మారు చెన్నైలో, ఇన్ని కేజెస్ కొంటే ఇంత % డిస్కౌంట్ అని ఇచ్చారు, అంటే క్వాంటిటీని బట్టి డిస్కౌంట్ అనమాట. సో క్వాంటిటీ డిస్కౌంట్ ఇట్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ ద సేల్స్ వాల్యూ. దీన్ని బట్టి మనకి సేల్స్ వాల్యూ అనేది, సేల్స్ క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇలాంటి క్వాంటిటీ డిస్కౌంట్ అనేది ఇస్తారు. Buy 100 units gets 10% discount. Next is seasonal discount. Seasonal discount అంటే ఏంటంటే discount given during off season to increase the sales. అంటే ఏదైతే స్టాక్ మిగిలిపోయిందో అప్పుడు మనకి సీజన్ కాదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, డిస్కౌంట్ అనేది ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ లో మనకి కాటన్ క్లాత్స్ అనేవి బాగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, సమ్మర్ లో కాటన్ క్లాత్స్ అనేవి మనం సేల్ చేసాం. తర్వాత వింటర్ వచ్చింది, మరి కాటన్ క్లాత్స్ ఎవరు ఉండిపోతాయి, అప్పుడు ఏం చేస్తాం, మనం ఇంత % డిస్కౌంట్ అనేది ఇస్తాం. సీజన్ అయిపోయింది కాబట్టి, అందుకని సీజనల్, ఆఫ్ సీజన్ లో ఇస్తాం, సీజన్ అయిపోయింది కాబట్టి. అంటే ఇది ఎప్పుడు ఇస్తారంటే స్టాక్ ని క్లియర్ చేసుకోవడానికి ఇస్తారు. ఇది చూడండి, వింటర్ క్లాత్స్ సోల్డ్ ఎట్ డిస్కౌంట్ ఇన్ సమ్మర్. వింటర్ క్లాత్స్ ఇప్పుడు మన స్వెటర్స్ ఇలాంటివన్నీ సమ్మర్ సీజన్ లో తక్కువకి వచ్చేస్తాయి, అలాంటి సీజనల్ డిస్కౌంట్. నెక్స్ట్ ఫెస్టివల్స్ ఆర్ స్పెషల్ డిస్కౌంట్స్. మనం చెప్పాను కదా క్రాకర్స్ లాంటప్పుడు ఏం చేస్తారు, ఫెస్టివల్ టైంలో కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఫ్లాట్ 30% ఆఫర్ షర్ట్ మీద ఇలాంటివి ఇస్తారు కదా, సో ఫెస్టివల్ ఆఫర్స్ అన్నమాట. ఇలాంటివి కూడా మనకి ప్రైస్ అడాప్టేషన్ స్ట్రాటజీస్ కింద, ప్రైస్ అడ్జస్ట్మెంట్ స్ట్రాటజీస్ అనమాట, అడాప్టేషన్ స్ట్రాటజీస్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అలవెన్సెస్. ఇప్పుడు అలవెన్సెస్ అంటే క్లియర్ గా తెలుసుకుందాం. ట్రేడ్ ఇన్ అలవెన్స్, రిడక్షన్ ఇన్ ప్రైస్ వెన్ ద కస్టమర్ రిటర్న్స్ అన్ ఓల్డ్ ప్రొడక్ట్ వైల్ పర్చేసింగ్ ఏ న్యూ వన్. అంటే
రిడక్షన్ ఇన్ ప్రైస్ when the customer returns an old product. ఒక ఓల్డ్ ప్రొడక్ట్ ని రిటర్న్ చేసి న్యూ ప్రొడక్ట్ కొంటున్నాడు అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక్కసారి అమెజాన్ లో చూడండి ఇలాంటిని అలవెన్సెస్ అంటారు, వీటిని డిస్కౌంట్ అనరు. ఓల్డ్ మిషనరీ, ఓల్డ్ వాషింగ్ మిషన్ ఇచ్చేయండి, మేము దాన్ని బట్టి న్యూ వన్ మీద కొంత రిడక్షన్ ఇస్తాం ప్రైజ్ అంటారు. ఓకేనా, అలాంటిది ట్రేడ్ ఇన్ అలవెన్స్ అంటాం మనం. ఓకేనా, అంటే పెద్ద పెద్ద గూడ్సే కానీ మనం ఏంటంటే గూడ్స్ ఇచ్చి గూడ్స్ కి దాన్ని అలవెన్స్ అండి, ట్రేడ్ ఇన్ అలవెన్స్. చెప్పాను కదా, ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి. ఓల్డ్ మొబైల్ ఇస్తే మనకి ఏంటంటే కొంత ప్రైస్ తక్కువ ఇచ్చి 10,000 ప్రైస్ అనుకోండి, ఓల్డ్ మొబైల్ ఇస్తే దాన్ని 5,000 కి ఇస్తాడు, అలాంటి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇది ఎగ్జాంపుల్ మొబైల్ ఎక్స్చేంజ్ ఆఫర్ అట్ ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్, అదే ఇచ్చాడు చూడండి మొబైల్ ఎక్స్చేంజ్ ఆఫర్స్. నెక్స్ట్ ది ప్రమోషనల్ ఆర్ అడ్వర్టైజింగ్ అలవెన్సెస్. ప్రమోషనల్ అలవెన్సెస్ అంటే ఏంటంటే అలవెన్స్ గివెన్ టు రీటైలర్స్ హూ ప్రమోట్ ఆర్ అడ్వర్టైజ్ ద మ్యానుఫ్యాక్చరర్ ప్రొడక్ట్స్. ఇది ఎవరికి ఇస్తారు అంటే మళ్ళీ ఇండివిజువల్స్ కి ఇవ్వరు, రీటైలర్స్ కి ఇస్తారు. నేను అందుకే అన్నాను అలవెన్స్ అనేది ట్రేడ్ కి సంబంధించి, ట్రేడర్స్ కి సంబంధించి, రీటైలర్స్ కి ఇస్తారు ఇది. ఓకేనా, అలాగే కస్టమర్స్ చూసారా ఇక్కడ ప్రొడక్ట్ కి ప్రొడక్ట్ ఇస్తున్నారు, అంతేగాని ఏదో మనీ కొంటాం నార్మల్ గా డిస్కౌంట్ కాదు. ప్రొడక్ట్ ఓల్డ్ ప్రొడక్ట్ ఇచ్చి న్యూ వన్ తెచ్చుకుంటాం, దాన్ని అలవెన్స్ అంటారు. అలాగే ప్రమోషనల్ అలవెన్స్. ప్రమోషనల్ అలవెన్స్ ఏంటంటే రీటైలర్స్ మన ప్రొడక్ట్ ని బాగా ప్రమోట్ ఆర్ అడ్వర్టైజ్ చేయడానికి మ్యానుఫ్యాక్చరర్స్ కొంత అలవెన్స్ అనేది ఇస్తారు, కొంత డిస్కౌంట్ ఇస్తారు. కంపెనీ గివ్స్ మనీ ఆర్ డిస్కౌంట్ టు షాప్ టు డిస్ప్లే ఇట్స్ బ్రాండ్ బ్యానర్. ఎగ్జాంపుల్, ఒక షాప్ లో మన యొక్క కంపెనీ యొక్క బ్రాండ్ ని డిస్పోజ్, బిగ్ సి ఉంది. బిగ్ సి అనేది ఏంటంటే మొబైల్ కంపెనీస్, మనది చేయడానికి వాళ్ళకి ఏం చేస్తాం, వాళ్ళకి తక్కువకి ఇస్తాం మనం మన ప్రొడక్ట్ ని. వాళ్ళు రీటైలరే కదా బిగ్ సి అనేది. సో మన బ్రాండ్ ని రిప్రజెంట్ చేయడానికి చేస్తున్నారు కాబట్టి దాన్ని ప్రమోషనల్ అలవెన్స్ అంటారు. నెక్స్ట్ స్టాకింగ్ అలవెన్స్. స్టాకింగ్ అలవెన్సెస్ అంటే అలవెన్సెస్ గివెన్ టు ద రీటైలర్స్ టు కీప్ ఎ ప్రొడక్ట్ ఇన్ స్టాక్, ఎస్పెషల్లీ న్యూ ప్రొడక్ట్స్. మన ప్రొడక్ట్స్ ని స్టాక్ లో ఉంచుకోవడానికి మనం రీటైలర్స్ మనం ఇచ్చే అలవెన్స్ స్టాకింగ్ అలవెన్స్ అంటారు. మన స్టాక్, మన ప్రొడక్ట్ కూడా ఉంచుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్, నేను కొత్తగా ఏదో సాఫ్ట్ డ్రింక్ ఉందనుకోండి, నా దగ్గర కోకోకోలా లాంటిదే ఇంకో ప్రొడక్ట్ తయారు చేశాను, కొత్త ప్రొడక్ట్. మనం ఏం చేసాం, ఏమండి మా ప్రొడక్ట్స్ కూడా మీరు ఉంచుకోండి స్టాక్ లో, మేము ఇంత అలవెన్స్ ఇస్తాము, మీకు ఇంత డిస్కౌంట్ ఇస్తాము అని చెప్పి ఆ షాప్ కీపర్ కి ఇచ్చామనుకోండి. అంటే అతను రీటైలరే కదా, మన కస్టమర్ కే కదా అమ్ముతున్నాడు. సో కంపెనీ పే స్టోర్స్ టు డిస్ప్లే న్యూ సాఫ్ట్ డ్రింక్స్ బ్రాండ్ ఇన్ ఫ్రిడ్జ్ ఫ్రంట్ షెల్ఫ్స్. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఫ్రంట్ షెల్ఫ్స్ లో మన కంపెనీ యొక్క సాఫ్ట్ డ్రింక్స్ పెట్టడానికి కొంత అలవెన్స్ ఇస్తుంది, ఆ స్టాక్ అనేది డిస్ప్లే చేయడానికి. ఇలాంటివన్నీ కూడా స్టాకింగ్ అలవెన్స్ కింద ఉంటాయి. నెక్స్ట్ బై బ్యాక్ అలవెన్స్ అంటే అన్సోల్డ్ ప్రొడక్ట్స్ ని కంపెనీస్ అగ్రీస్ టు బై బ్యాక్ అన్సోల్డ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద రీటైలర్స్. ఓకే, నేను ఇది సోల్డ్ అవ్వలేదండి, నా ఎన్ని పెట్టినా అన్నారు అనుకోండి ఆ ప్రొడక్ట్స్, అప్పుడు దాన్ని బై బ్యాక్ అంటే తిరిగి కంపెనీ కొనడానికి కొంత అలవెన్స్ అనేది ఇస్తుంది. ఓకేనా, బుక్ పబ్లిషర్స్ టేక్ బ్యాక్ అన్సోల్డ్ టెక్స్ట్ బుక్స్ ఫ్రమ్ ద సెల్లర్స్. ఏదైతే కొన్ని బుక్స్ అనేవి ఉండిపోయాయి అనుకోండి, దాన్ని కొంత మేము బైబ్యాక్ చేస్తామని ముందే మనకి ఒక డిస్కౌంట్ అలవెన్స్ అనేది ఇస్తుంది. ఓకే, 10,000 లో మీరు ఒక 5,000 ప్రొడక్ట్ అనేది అమ్మారనుకోండి, 5,000 నేను వెనక్కి తీసేసుకుంటాను అని చెప్పి అన్నారనుకోండి, అది బైబ్యాక్ అలవెన్స్. తిరిగి అదే కొంటది అనమాట, అదే అమౌంట్ ఇచ్చి కొంటది. ఓకేనా, ఆ 5,000 ప్రొడక్ట్స్ అమ్మినా చాలు, మిగతా 5,000 కి నేనే తిరిగి కొంటాను అందనుకోండి, అది బైబ్యాక్ అలవెన్స్. నెక్స్ట్ ది ప్రమోషనల్ ప్రైజింగ్. ప్రమోషనల్ ప్రైజింగ్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ టెంపరరీ రిడక్షన్ ఇన్ ప్రైస్ టు ఇంక్రీజ్ ద సేల్స్. ఇది ఏంటంటే ఆ ప్రొడక్ట్ ని ప్రైజింగ్, మన ప్రొడక్ట్ అనేది బాగా కస్టమర్స్ లోకి వెళ్ళడానికి టెంపరరీగా రిడక్షన్ అనేది ఇస్తాం. ఓకేనా, ప్రమోట్ చేస్తున్నాం. ఓకేనా, మార్కెట్ లో మన యొక్క కస్టమర్స్ కి అట్రాక్ట్ చేయడానికి, మన ప్రొడక్ట్ గురించి తెలియడానికి ఏదో టెంపరరీగా చేసేదాన్ని ప్రమోషనల్ ప్రైజింగ్. టెంపరరీగా మన ప్రైస్ ని రెడ్యూస్ చేస్తున్నాం, సేల్ ప్రైస్, టు అట్రాక్ట్ ద కస్టమర్స్ అండ్ క్రియేట్ మార్కెట్ ఇంట్రెస్ట్ ఇన్ ద ప్రొడక్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగించడానికి. అంటే రిడక్షన్ ఈస్ ఫర్ ఓన్లీ ఫర్ షార్ట్ పీరియడ్. అంటే ఇప్పుడు డిస్కౌంట్ ఫర్ 20 days, 30 days, ఓన్లీ 30 days. ఇక ఒక్కొక్కసారి ఏమంటదంటే, ఇంకొకసారి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో వాటిలో టైమర్ ఇస్తా ఉంటాడు, టైం అయిపోతా ఉంటది, అంటే ఇంత టైం వరకే ఆ ప్రొడక్ట్ అనేది డిస్కౌంట్ అనమాట. ఓకేనా, దాన్ని ప్రమోషనల్ ప్రైసింగ్ అంటారు. టెంపరరీ ప్రైసింగ్ రిడక్షన్, దీని యొక్క కీ పాయింట్స్ ఏంటంటే టెంపరరీగా ప్రైస్ అనేది రెడ్యూస్ చేస్తారు. ఆబ్జెక్ట్ ఈస్ టు ఇంక్రీజ్ ద సేల్స్. అసలు ఇది ఎందుకంటే సేల్స్ ని బూస్ట్ చేయడానికి అనమాట, అంతేకాకుండా కొత్త కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి. యూజ్ ఇట్ డ్యూరింగ్ ఫెస్టివల్ ఆర్ సీజనల్ సేల్స్. ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఫెస్టివల్స్, సీజనల్ సేల్స్, అప్పుడే కదా మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటివి కనబడతాయి. సో ఇవన్నీ ప్రమోషనల్ ప్రైజింగ్స్ అనమాట.
క్రియేట్స్ బయింగ్ అర్జెన్సీ. అలాగే మనకి ఒక అర్జెన్సీ ఎప్పుడు ఆ టైమర్ క్రియేట్ అవుతున్నప్పుడు 12 hours 11 2 అనేదో కనపడతా ఉంటది మనకి. అప్పుడు ఏంటో అమ్మో ఇది మళ్ళీ రేపటికి ఉండదుగా, ఇంకా 12 hours కదా ఉండేది అని చెప్పేసి మనం కొనేస్తాం. ఆ అర్జెన్సీ అనేది క్రియేట్ చేస్తారు. యూస్ఫుల్ డ్యూరింగ్ ప్రొడక్ట్ లాంచ్. ఇది ఎప్పుడంటే ప్రొడక్ట్ లాంచ్ చేసేటప్పుడు కూడా అటెన్షన్ క్రియేట్ చేయడానికి కూడా ఇలాంటివి యూజ్ చేస్తారు. రీటైలర్స్ అండ్ సూపర్ మార్కెట్స్ యూజ్ ఇట్స్ ఫ్రీక్వెంట్లీ. సామాన్యంగా రీటైలర్స్ యూజ్ చేస్తారు, అలాగే సూపర్ మార్కెట్స్ ఇలాంటివి యూజ్ చేస్తాయి. రీటైలర్స్ లో అంటే అమెజాన్ ఇవన్నీ రీటైలర్సే కదా. కెన్ రెడ్యూస్ ద ప్రాఫిట్ మార్జిన్. అంతేకాకుండా ఇవి మనకి యాక్చువల్ గా ప్రాఫిట్ మార్జిన్ అనేవి రెడ్యూస్ చేసినట్టు కనబడతాయి, బట్ ఓవరాల్ ప్రాఫిట్ ఇంక్రీజెస్. ఓవరాల్ గా మనకి ప్రాఫిట్ అనేది ఇంక్రీజెస్ డ్యూ టు హై స్కేల్ క్వాంటిటీ. ఇక్కడ క్వాంటిటీ అనేది సేల్స్ క్వాంటిటీ పెంచుతున్నాము, ఆటోమేటిక్ గా ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హెల్ప్స్ క్లియర్ ఓల్డ్ స్టాక్. అంతేకాకుండా ఓల్డ్ స్టాక్ ని క్లియర్ చేయడానికి కూడా ఇలాంటి వాటిని యూజ్ చేస్తాం. వర్క్స్ వెల్ ఇన్ కాంపిటేటివ్ మార్కెట్స్. ఎక్కువగా కాంపిటీషన్ లో మనం స్టాండర్డైజ్డ్ గా అవ్వడానికి, స్టాండ్ అవుట్ అవ్వడానికి ఇలాంటి ట్రిక్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ డిస్క్రిమినేటరీ ప్రైజింగ్. ప్రైస్ డిస్క్రిమినేషన్ అంటే ఛార్జింగ్ ఆఫ్ డిఫరెంట్ ప్రైజెస్, తెలుసు కదా. డిస్క్రిమినేటింగ్ ప్రైజింగ్ మీన్స్ ఛార్జింగ్ డిఫరెంట్ ప్రైజెస్ టు డిఫరెంట్ కస్టమర్స్. వేరే వేరే కస్టమర్స్ కి వేరే వేరే ప్రైజెస్ ని అమ్మటం. సేమ్ ప్రొడక్ట్ ని డిఫరెంట్ ప్రైజెస్. ఆల్రెడీ చెప్పాను నేను, సేమ్ ప్రైజెస్ ని ఎప్పుడెప్పుడు అమ్ముతాం? ఎప్పుడైతే ఆ కస్టమర్ డిఫరెంట్ లొకేషన్ లో ఉన్నప్పుడు, డిఫరెంట్ టైం, డిఫరెంట్ ప్లేస్, డిఫరెంట్ యూసేజ్. ఓకే, అలాంటి టైంలో డిస్క్రిమినేటింగ్ ప్రైజింగ్ అనేది ఉపయోగపడుతుంది. సేమ్ ప్రొడక్ట్ బట్ డిఫరెంట్ ప్రైజెస్ ఆర్ చార్జ్ టు డిఫరెంట్ గ్రూప్స్. అంటే డిఫరెంట్ ప్రైజెస్ అనేవి సేమ్ ప్రొడక్ట్ కే దాన్ని బట్టి గ్రూప్స్ ని బట్టి మనం డిఫర్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏజ్ కేటగిరీ. ఇప్పుడు చిన్న పిల్లలకి అదే ప్రొడక్ట్ చిన్న సైజు వేరే ఉంటది, అవునా, ఏజ్ ని బట్టి. అలాగే లొకేషన్ ని బట్టి. నేను చెప్పాను కదా, ఇప్పుడు విలేజ్ లో ఒక ప్రైస్ ఉంటుంది, సిటీస్ లో ఒక ప్రైస్ ఉంటుంది. అలాగే ఇన్కమ్ ని బట్టి. అలాగే ఇట్ హెల్ప్స్ ద కంపెనీ టు మాక్సిమైజ్ ద ప్రాఫిట్. ఈ డిస్క్రిమినేటింగ్ ప్రైజింగ్ వల్ల మనకి ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే ఒకే ప్రైస్ అన్నిటిలో పెట్టామనుకోండి, అప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ ఉన్నా మనం అదే ప్రైస్ గా పెట్టామనుకోండి, మనకి అయ్యే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, సేల్ ప్రైస్ తక్కువ ఉంటుంది. సో ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ తక్కువ. సో అదే డిస్క్రిమినేటింగ్ ప్రైసింగ్ అనేది పెట్టామనుకోండి, అప్పుడు మనకి ప్రాఫిట్ రావడానికి, మాక్సిమైజ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ. యూజ్ ఇట్ వెన్ మార్కెట్ కెన్ బి డివైడ్ ఇంటూ సెగ్మెంట్స్. ఎప్పుడైతే మార్కెట్ అనేది సెగ్మెంట్స్ గా, అంటే నేను ఆల్రెడీ చెప్పాను మార్కెటింగ్ సెగ్మెంట్స్ మనం చూసాం కదా, ఏజ్ ని బట్టి, లొకేషన్, జియోగ్రఫికల్, డెమోగ్రఫిక్ సెగ్మెంట్స్ అవన్నీ చూసాం కదా. సెగ్మెంట్ అంటే గ్రూప్స్ ని బట్టి మార్కెట్ డివైడ్ అయినప్పుడు, అలాంటప్పుడు ఈ డిస్క్రిమినేటరీ ప్రైసింగ్ అనేది యూజ్ చేస్తాం. Next, the customers in one segment cannot easily resell into another segment. Next, the common in transport, cinema halls, health care. ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? హెల్త్ కేర్ అప్పుడు, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు, సినిమా హాల్స్ లోను, ఆఫ్లైన్ సర్వీసెస్ అప్పుడు, ఇలాంటి వాటికి కామన్ గా మనకి డిస్క్రిమినేటరీ ప్రైసింగ్ అనేది ఉంటుంది. యాక్సెప్టబుల్ ఇఫ్ డన్ లీగల్లీ అండ్ ట్రాన్స్పరెంట్లీ. ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పుడు, అదే లీగల్ అయితే మన ఇలాంటివి యాక్సెప్టబుల్. ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ చూడండి, హెల్త్ కేర్ ఈజ్ ఎ లీగల్. ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు కాస్ట్ ఆఫ్ మనకి సిటీస్ లో కన్నా హాస్పిటల్స్ లో ఇక్కడ మామూలుగా విలేజెస్ లో తక్కువ ఉంటుంది. హెల్ప్స్ పూర్ ఆర్ స్టూడెంట్ గ్రూప్స్ బై గివింగ్ లోవర్ ప్రైస్. సారీ, ఎక్కువ ఉంటుంది, అవునా. హాస్పిటల్స్ లో అక్కడ ఎందుకంటే అక్కడ ఎమర్జెన్సీకి వీటికి మనకి ఏమీ అవైలబిలిటీ ఉండదు కాబట్టి మనకి విలేజెస్ లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇది హెల్ప్స్ పూర్ ఆర్ స్టూడెంట్ గ్రూప్స్ బై గివింగ్ లోవర్ ప్రైజెస్. అంతేకాకుండా ప్రైస్ పెనట్రేషన్స్, ప్రైస్ డిస్క్రిమినేషన్ అనేది ఏం చేస్తారంటే కొన్నిసార్లు పూర్ స్టూడెంట్స్ గ్రూప్స్ ని బట్టి వాటికి కూడా లో ప్రైజెస్ ఇస్తారు. అలా కూడా లో ప్రైజెస్ చేయొచ్చు. వర్క్స్ వేర్ ద సెల్లర్ హ్యాస్ సమ్ కంట్రోల్ ఓవర్ ద ప్రైస్, నాట్ ఇన్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. ఇది పర్ఫెక్ట్ కాంపిటీషన్ లో యూజ్ అవ్వదు. అయితే సెల్లర్ కి ప్రైస్ ని కంట్రోల్ చేసే అథారిటీ ఇది ఉన్నప్పుడే అలాంటి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్స్, ప్రైస్ డిస్క్రిమినేషన్ నేను చెప్పాను కదా. సిటీలో ఒక ప్రైస్ ఉండొచ్చు అదే మొబైల్, అలాగే విలేజ్ ఎక్కడో నార్త్ ఇండియాలో ఏదో విలేజ్ అనుకోండి, అక్కడ ఒక ప్రైస్ ఉండొచ్చు. యూజ్డ్ వైడ్లీ ఇన్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్. బోత్ పబ్లిక్ సెక్టార్స్, ప్రైవేట్ సెక్టార్, ఏ ప్రొడక్ట్స్ కైనా మనం యూజ్ చేస్తాం. పబ్లిక్ సెక్టార్ లో యూజ్ చేసే వాటికైనా ప్రైవేట్ సెక్టార్స్ యూజ్ చేసేది. ఇది డిస్క్రిమినేటరీ ప్రైసింగ్. దీంట్లో టైప్స్ చూద్దాం. కస్టమర్ బేస్డ్ ప్రైసింగ్, డిఫరెంట్ ప్రైజెస్ ఫర్ డిఫరెంట్ కస్టమర్ గ్రూప్స్. ఒక్కొక్క కస్టమర్ గ్రూప్స్ కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది, అదే ఏజ్ ని బట్టి, లొకేషన్ బట్టి, వాటిని బట్టి. స్టూడెంట్ కన్సెషన్ టికెట్స్, ఎగ్జాంపుల్ సీనియర్ సిటిజన్ రైల్వే టికెట్స్, ఇవన్నీ కూడా. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కి ఒక రైల్వే టికెట్ ప్రైస్ ఉంటుంది, అలాగే నార్మల్ పీపుల్ కి ఒక ప్రైస్ ఉంటుంది. అలాగా లొకేషన్ బేస్డ్, లొకేషన్ చెప్పాను కదా, ప్రైస్ వ్యారీస్ డిఫరెంట్ జాగ్రఫికల్ ప్లేసెస్ ని బట్టి మనకి
ప్రైస్ అనేది మారుతుంది, టైం బేస్డ్. అలాగే టైం ని బట్టి, సీజన్ ని బట్టి కూడా మారుతుంది. ఇదే క్లోత్స్ సమ్మర్ క్లోత్స్ వింటర్ లో కొంటే వాటి ప్రైస్ తక్కువ. యూసేజ్ బేస్డ్ ప్రైసింగ్. అలాగే ప్రైజెస్ డిపెండ్స్ ఆన్ హౌ ప్రొడక్ట్ ఈజ్ యూజ్డ్. ప్రొడక్ట్ ని మనం ఎలా యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి కూడా ప్రైస్ అనేది డిఫర్ అవుతా ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్, హయ్యర్ రేట్ ఆఫ్టర్ సర్టెన్ యూనిట్స్. అంతే కదా, ఇప్పుడు మనం ఒక సర్టెన్ యూనిట్స్ తర్వాత ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఛార్జ్ అనేది పెరిగిపోయింది. ఇన్ని యూనిట్స్ వాడితే ఇంత యూనిట్ కి ఎంత 5 రూపీస్ అంత కట్టమంటాడు. ఇన్ని యూనిట్స్ దాటాక మీకు యూనిట్ ప్రైస్ అనేది పెరిగిపోతుంది. అంటే యూసేజ్ ని బట్టి పెరిగిపోవటం అన్నమాట.